ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ 3 దినాల ఈ మంచి ఆత్మ సంబంధమైన కూడికల్లో ఈ 2 దినాలు మీ మధ్య ఉండి దేవుని వాక్యంతో సేవ చేసే ఈ సదవకాశాన్ని నాకు కలిగించిన దేవునికి మొదటగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన క్రీస్తునందు సహోదరుడు సూర్యచంద్ర గారికి, వారి కుటుంబానికి, అలాగనే స్థానిక సంఘ పెద్దలకు, పరిచారకులకు, సంఘమును చెందిన కుటుంబాలన్నిటికీ నేను కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. మరి స్థలానికి వచ్చినప్పుడు యుఎస్ఐ ఫ్యామిలీ చాలా కనబడతా వచ్చింది. అంటే విద్యార్థుల మధ్య, నశించిపోతున్న విద్యార్థుల మధ్య పనిచేసే అనేక మంది సహోదరులు మరి ఈ స్థలానికి రావడం, వారు కూడా కొన్ని శుభాలు, కొన్ని హెచ్చరికలు స్థానిక సంఘానికి అందించడం, మరి వారిని కూడా ఈ స్థలంలో చూడడం గొప్ప సంతోషాన్ని కలిగించింది. మరి రవి అన్న, అలాగనే సహోదరు నరసింహ గారు, తర్వాత తమ్ముడు వెంకట్, వీళ్ళంతా మేము విద్యార్థుల మధ్య జరిగే పరిచర్యలో రక్షింపబడి ఆ పరిచర్యలో ఎంతో కొంత మా పాత్ర మేము పోషిస్తున్న కారణం చేత మేము ఇదివరకు ఒకరితో ఒకరు పరిచయం కలిగి ఉన్నవారు. మరి వాళ్ళందరినీ ఈ స్థలంలో చూడడం భలే సంతోషం అనిపించింది. నా కుడివైపున ఆశీనులైన దేవుని సేవకులను బట్టి, మరి చక్కని శుభవచనాలు పలికిన దేవుని దాసులను బట్టి, చేరువచ్చిన మీకు కూడా మిమ్మల్ని కూడా చూడడం చాలా సంతోషం. మరి ఉదయకాలం ఎంతో శ్రద్ధతో దేవుని సందులో కూర్చొని మీరు దేవుని వాక్యం వింటూ ఉండడం చూసినప్పుడు, దేవుని సేవకుడు మిమ్మల్ని వాక్య ప్రేమికులుగా చేయాలని తను గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు అని నాకు అర్థమవుతూ వచ్చింది. మరి వాక్యాన్ని ప్రేమించే మిమ్మల్ని చూడడం కూడా చాలా సంతోషం. ఒక 2 మాటలు చెప్పి వాక్యాన్ని చదివి నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. మా మందిరంలో తరచూ ఇలా మేము చెప్పుకుంటాం, నేను కూడా మాట చెబుతాను మా వాళ్లకు, సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదు. అర్థమైందో వ్యర్థమైందో? సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదు. సవరించుకునే మనసు దేవుని పిల్లలకు లేనప్పుడు వాళ్ళ ముందు వాక్య వివరణ ఎక్కువగా ఇచ్చే పని లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగనే స్పందించని హృదయాలు ఉన్న దగ్గర దేవునికి సంధించే పని లేదు. మనం దేవుని వాక్యాన్ని వింటూ మనం ఏమీ స్పందించకపోతే దేవుడు కూడా మనల్ని సంధించడు, కలుసుకోడు. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం ప్రతిస్పందించడం అది ఒక ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితం. ఈరోజు ఇక్కడ సూర్యచంద్ర గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఇంకా చెప్పవలసి వస్తే చాలా మంది ఆ మాటే చెబుతారు. ఏదో బైబిల్ స్టడీలో దేవుని వాక్యం విన్నప్పుడు, ఏదో వాక్య తలంపు, ఏదో దేవుని సేవకుడు చెప్పినప్పుడు అది హృదయం వరకు చేరగా ఆ వాక్యానికి స్పందించి మా హృదయాలు ఇచ్చిన కారణం చేత నమ్మదగిన మంచి దేవుడు మమ్మలను తన చేతుల్లో తీసుకుని శిలలాంటి మమ్మలను చెక్కి ఒక శిల్పాలుగా తయారు చేసి తన పని కొరకు ఆయన ఉపయోగించుకుంటా ఉన్నాడు. మేమేమి మీకంటే అతీతులం కాదు, మేమేమి అసాధారణమైన వ్యక్తులమేమి కాదు. మేము కూడా మీలో ఒకరము, మీతో ఒకరం.
కాకపోతే వ్యత్యాసం ఏంటి అంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడ్డానికి, స్పందించడానికి, సవరించుకోవడానికి ఆ ఇష్టపడిన ఒక చిన్న పని గొప్ప వ్యత్యాసాన్ని జీవితాల్లో తీసుకొచ్చి పెట్టిందన్నమాట. కనుక స్థానిక దర్శి బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులందరికీ నా మనమేమిటి అంటే, దేవుని వాక్యపు వివరణ మీ దగ్గరకు వచ్చినప్పుడు సవరణకు ఇష్టపడండి. దేవుడు తన వాక్యంతో మిమ్మల్ని సంధిస్తూ ఉన్నప్పుడు స్పందించడానికి కూడా మీరు ఇష్టపడండి. దేవుని కార్యం మీ జీవితాల్లో మీరు చూడగలుగుతారు. చాలా సంతోషం. మరి మందిర ప్రతిష్ఠిత ఆరాధన కూడికలు గనక ఈరోజు ఉదయం మందిరము, ఆ మందిరములకు చెందిన దేవుడు, ఆ మందిరానికి సంబంధించిన సభ్యులు అనే ఒక 3 విషయాలు మీతో పంచుకోవడానికి ప్రభు సహాయం చేశారు. సరే, ఈ పూట మరొక విషయాన్ని మనం కలిసి ధ్యానం చేస్తాం. దాని కొరకై దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నాతో కలిసి దేవుని వాక్యాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు ఇలా ఉన్నాయి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. ఆమె చెప్తారా? మీ ఆమె ఏంటో చప్పగా ఉంది, మరి కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పట్టణంలో మీరు ఏర్పాటు చేసుకున్న బ్యాప్టిస్ట్ సంఘమును బట్టి సంఘము ఆధ్యాత్మికంగాను మిగిలిన విషయాలలోనూ నానాటికి అభివృద్ధి చెందడానికి మీ అనాది కాల సంకల్పంలో మీరు పిలుచుకొని సిద్ధపరిచి తీసుకుని వచ్చి వాడుకుంటున్న నీ సేవకుడు మా సోదరుడు సూర్యచంద్ర గారిని బట్టి, వారి కుటుంబమును బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈ మంచి పరిచర్యలో మందిర నిర్మాణం చేయడానికి మీరు వారిని బలపరిచారు. మరి పెద్దలు, పరిచారకులు సహకరించగా ఒక సుందరమైన దేవాలయాన్ని ఈ ప్రజలు తమ కొరకు, నీ మహిమ కొరకు నిర్మించగలిగినారు. మీకు స్తోత్రాలు. గతించిన దినం దాన్ని ప్రతిష్ఠించుకుని మరి ఆ సందర్భంగా ఒక 3 దినాలు ఈ కూడికలు ఏర్పాటు చేసుకోవాలని మా ప్రియులు తలంచి చేస్తున్న ఈ గొప్ప కార్యంలో ఈ 2వ దినం రాత్రి ఈ సభలో మేమంతా కూర్చున్నాం. ఇప్పటికే మేము మంచి శుభవచనాలు, హెచ్చరిక మాటలు, ఎన్నో ప్రోత్సాహపరిచే మాటలు ఈ స్థలం నుంచి మేము వినగలిగాం. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు నాయనా. మరికొద్ది నిమిషాలు మేము నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యం బయలు వెడలిన తోడనే వెలుగు కలుగును అని మీరు చెప్పారు. ఓ ప్రభువా, ఈ స్థలం నుంచి నీ గొప్ప వెలుగు నీ ప్రజల హృదయాలలోనికి అది ప్రసారమగునట్లు మీ కృపా కార్యం చేయండి. నేనెంత బలహీనుడనో నేను ఎరుగుదును. నన్ను బలపరిచి ఈ ప్రజల క్షేమం కొరకు వాడుకునము. ప్రభువా, ఈ ప్రజలకు నీ మాటలు అందించి నేను భ్రష్టుడిని కాకుండానట్లు నాకు సహాయపడము. నా యొద్ద నుంచి ఈ రాత్రి ఈ ప్రజలు నీ మాటలు విని ఆచరించక తమ తాము మోసం చేసుకుని దుస్థితి నుంచి ఈ ప్రజలను కూడా కాపాడి వాక్యమును అనుసరించువారుగా వారిని చేయండి. మెట్టుకు ఈ స్థలములో
సిలువ వేయబడిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారు బహుగా హెచ్చింపబడినట్లు మీ కటాక్షం చూపండి. మా బలహీనతల్లో నీ బలం పరిపూర్ణం చేయండి. మమ్మల్ని కలుసుకోండి, మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో ఉన్న ఈ విశ్వాసానికి బయట ఉన్న ఇతర మత విశ్వాసాలకు చాలా విషయాలలో కొన్ని పోలికలు ఉంటాయి. ఎన్ని పోలికలు ఉన్నా ఒక విషయంలో మాత్రం ఒక గంభీరమైన వ్యత్యాసం ఉంటుంది. బైబిల్ దేవుడు తను నమ్మిన ప్రజలకు తను తాను తండ్రిగా బయలుపరుచుకున్నవాడు. ఇలాంటి అవకాశం ఇతర మత విశ్వాసాల్లో ఉండదు. దేవుడు అంటే ఏదో భయం అది ఆవరించి ఉంటుంది. కానీ క్రైస్తవ మత విశ్వాసములో ఉండే వారికి దేవుడు అంటే మాకు తండ్రి అని చెప్పి ప్రియులారా దేవుని బట్టి సంతోషించే మనసు ఉంటుంది. అలాగనే ఇతర మత విశ్వాసములో ఉన్న దేవుళ్ళు దేవతలకును క్రైస్తవ విశ్వాసములో ఉన్న దేవునికి ఉన్న మరో గంభీరమైన వ్యత్యాసం ఏంటి అంటే, ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో ఆ దేవుడు మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. ఈ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ అనబడినటువంటి ఒక పట్టణంలో తనొక గంభీరమైన ప్రసంగాన్ని చేస్తూ ఈ మాట అన్నాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలో చివర్లో ఇట్లా రాసి ఉంటుంది, ఆయన అనగా దేవుడు మనలో ఎవరికని దూరముగా ఉండేవాడు కాడు. నేను చాలా దూరంగా ఉంటాను, మీరు సంవత్సరానికి ఒక పర్యాయమన్నా నన్ను వచ్చి పలకరించిపోండి. నేను ఏదో పర్వతం మీద ఉంటాను, మీరు అప్పులే చేస్తారో తెప్పలే పడతారో, సంవత్సరానికి ఒక మారైనా నా దగ్గరకు వచ్చి నన్ను పలకరించిపోండి. మీరు చేయవలసిన అర్చన ఆచారాలు చేసి నాకేదో కానుక సమర్పించుకొని పొండి, నేను మీకు దగ్గరగా ఉండలేను అని చెప్పేవాడు కాదు బైబిల్ దేవుడు. నేను కొన్ని సముద్రాలు దాటి అవతలుంటాను, మీరు పాస్పోర్ట్ చేసుకొని వీసా తెప్పించుకొని విమానం ఎక్కి అందుకొరకు అప్పే చేస్తారో తెప్పలే పడతారో, సంవత్సరానికి ఒకసారైనా నా దగ్గరకు వచ్చి నన్ను కలుసుకొని పొండి, నేను మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పి అలాగ దూరముగా ఉండేవాడు కాదు బైబిల్ దేవుడు. ప్రియులారా, ఇతర మత విశ్వాసాల్లో దేవుని కలుసుకోవడానికి తెప్పలు ఉన్నాయి, అప్పులు అవుతుంటాయి. కానీ బైబిల్ దేవుడు ఎట్లాంటి వాడనంటే ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. ఎంత అద్భుతమైన మాట! ఈయన కలుసుకోవడానికి పర్వతాలు ఎక్కనక్కర్లేదు, ఈయన కలుసుకోవడానికి సముద్రాలు దాటనక్కర్లేదు. ఆయన మనకు బహు సమీపంగా ఉండేటువంటి దేవుడు. ఆయన ఎలాగ సమీపానికి వచ్చాడో, వచ్చినటువంటి వాడు ఉండలేని వాడు కూడా ఎందుకు అయ్యాడో నేను కొన్ని సంగతులు చెప్తాను, వినండి. ఏదైనా తోటలో ఆదాము హవ్వలను ఆయన సృజించి వారిని ఏదైనా తోటలో ఉంచి ఆయన ప్రతి చల్లపూట వారి దగ్గరకు వచ్చి వారికి సమీపమనకు వచ్చి వారితో సహవాసం చేసేవాట. అది ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని ప్రతి చల్లపూట ఆ దేవుడు వారి యొద్దకు వచ్చి వారితో చాలా చక్కని సహవాసాన్ని చేస్తూ ఉండేవాడు. అయితే ప్రియ సోదరి స్నేహితులారా, అలా వారి సమీపంగా వచ్చిన దేవుడు వారిని ఏదైనా తోటలోంచి బహిష్కరించి ఆయన తన సన్నిధిని వారికి దూరంగా ఉంచుకోవలసి వచ్చింది. ఎందుకని అని అంటే, ఆదాము హవ్వల జీవితంలో పాపమున గురుతులైన ఒక 2 తలెత్తాయి.
అందులో మొదటిది అవిశ్వాసం. దేవుని మాట మీద విశ్వాసం కంటే దుష్టుడి మాట మీద వారికి విశ్వాసం పెరిగింది. దేవుడు అన్నాడు, ఆ ఫలము తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు అంటే, దుష్టుడు సాతానుడు అన్నాడు మీరు చావనే చావరు అన్నాడు. దేవుడు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు, సాతానుడు చావనే చావరు అన్నాడు. ఆ తొలి దంపతులు దేవుని మాట మీద విశ్వాసం కంటే దెయ్యం మాట మీద విశ్వాసం పెంచుకొని మొట్టమొదట వాళ్ళు అవిశ్వాసులైనారు. అవిశ్వాసానికి ఒక చిట్టి చెల్లి ఉంటుంది, దీని పేరే అవిధేయత. ఎవరి జీవితంలోనైనా అవిశ్వాసమైన అక్క పుట్టిందంటే అవిధేయతని చిట్టి చెల్లి వెనకాల వచ్చేస్తుంది, దుర్మార్గురాలు. ఈ రోజున చాలా మంది జీవితంలో ఇవే తారసపడుతూ ఉంటాయి. వెంటనే వాళ్ళు దేవుడిచ్చిన ఆజ్ఞకు అవిధేయులై ఆ రెండు తప్పిదాలు చేశారు. ఒకటి అవిశ్వాసం, మరి ఒకటి అవిధేయత. ఈ రెండు ఆదాము హవ్వల దగ్గర కనబడినప్పుడు ఈ రెండు పాపపు గుర్తులు. అవిశ్వాసం, అవిధేయత అవి మార్క్స్ ఆఫ్ సిన్, అది పాపపు గుర్తులు. అలాంటివి మీ దగ్గర ఉంటే నేను వచ్చి మీతో సావాసం చేయలేను, నేను సమీపంగా ఉండే దేవుడినే గాని నేను మీతో ఉండలేను. కారణం, నేను పాపముతో జోలి లేనటువంటి దేవుడను. బైబిల్ దేవుడు ఎవరో తెలుసా అండి? ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని హెబ్రీ 7:25 రాసి ఉంటుంది. అలాగనే పాపమును చూడలేని పవిత్రమైన కన్నులు కలిగిన వాడు ఆయన. ఈ మాట హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాల్లో రాసి ఉంటుంది. పాపమును చూడలేని పరిశుద్ధుడైన దేవుడు, పాపముతో ఏ విధమైన సంబంధం కలిగి ఉండలేని దేవుడు, పాపపు గుర్తులైన అవిశ్వాసము, అవిధేయత కనబడగానే ఇక నేను మీతో ఉండలేను, మీకు సమీపంగా ఉందామని వచ్చాను, కానీ మీరే నన్ను ఉండనీయటంలా. మీ అవిశ్వాసమును బట్టి, అవిధేయతను బట్టి నేను మీకు దూరం కావలసి వచ్చింది అని దూరమై వారిని ఏదేను తోటలోంచి వారిని బహిష్కరించినాడు. వారు బయటకు పోవలసి వచ్చింది. అయితే ఈ దేవుడు తండ్రి లాంటి వాడు గనక, ఆయన ప్రేమ కలిగిన వాడు గనక తన పిల్లలతో దూరంగా ఉండడం ఆయన భలే కష్టమైపోయింది. అందుకనే మోషేతో ఇలాగన్నాడు. ఏమన్నాడో చెప్పన? నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం ఇలా రాసి ఉంటుంది. నేను ప్రతి రెఫరెన్స్ 2 సార్లు చెప్తాను, అది నాకున్న అలవాటు. మొదటిసారి చెప్పిన వాడు బైబిల్ తెరవండి, రెండోసారి చెప్పి చదివినప్పుడు చూడండి, వాక్యం చెబుతున్నప్పుడు నాతో కలిసి ఆలోచించండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. మోషే దేవుడు ఇలాగంటున్నాడు, మోషే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. మోషే, నేను నా ప్రజల మధ్య నివసించాలని ఉంది మోషే, నాకు వాళ్ళకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను కనుక వారికి పరిశుద్ధ స్థలమును నిర్మిస్తే నేను వారి మధ్యలోకి వచ్చేస్తాను అని ప్రభు కోరారు. ఆ కోరిక మేరకు ఆ పరిశుద్ధ స్థలమును ఎలాగ నిర్మించాలనో అది మోషేకు దేవుడు చెప్పాడు, మోషేకు దేవుడు చూపించాడు కూడా. చెప్పినాడు, చూపించినాడని హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. దేవుడు ఇగో ఇలా ఆ పరిశుద్ధ స్థలము నిర్మించాలి చూడు అని చూపించినాడు. ఇగో ఒకదాని తర్వాత ఒకటి ఎలా నిర్మించాలి అని కూడా చెప్పేసినాడు. కనుక మోషే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చూపించినట్టు, దేవుడు చెప్పినట్టు ఆ పరిశుద్ధ స్థలమును నిర్మిస్తే పరలోకమందున్న దేవుడు ఆయన భూమి మీదకు వచ్చి వారు నిర్మించిన పరిశుద్ధ స్థలములోనికి చేరి తన ప్రజలకు భలే సమీపమైపోయినాడు. ఈ సత్యం మనకు నిర్గమకాండం 40వ అధ్యాయం ప్రియులారా 44-35 వచనాల్లో ఉంటుంది. నిర్గమకాండం 40వ అధ్యాయం 34-35 వచనాలు. అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘం మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో ఉండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేక ఉండెను. గమనించారా ఈ మాట? దేవుడు చూపించినట్టు,
దేవుడు చెప్పినట్టు మోషేను ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ పరిశుద్ధ స్థలం నిర్మిస్తే పరలోకమందున్న దేవుడు తన మహిమతో, తన ప్రభావంతో, తన తేజస్సుతో, తన షకీనాతో ఆయన నిర్మించిన పరిశుద్ధ స్థలం మీదకి, ఆ మందిరం మీదకి దిగి వచ్చినాడు. చాలా కాలం అలా వారి మధ్యలోనే ఉన్నాడు. అలా ఆయన వారి మధ్యలో ఉంటే వారికి దేవుని నడిపింపు అందుబాటులో ఉండేది. అలాగే దేవుడు వారి మధ్యలో ఉంటే దేవుని పోషణ వారికి దొరికేది, దేవుడిచ్చిన పోషణ వారికి దొరికేది. దేవుడు అలా తోడుగా ఉంటే వాళ్ళ మధ్యలో దేవుని కాపుదల వారికి దొరికేది. అలాగనే ప్రియమైన స్నేహితులారా, దేవుడు వారి మధ్యలో ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిని బాగా అనుభవించే వాళ్ళు. అర్థమవుతుంది చెప్పిన మాట? దేవుని నడిపింపు, దేవుని పోషణ, దేవుని కాపుదల, దేవుని యొక్క ప్రియులారా ఆ చక్కనటువంటి సన్నిధి వాళ్ళ సమృద్ధిగా దొరికింది. కానీ ఒక రోజున మళ్ళీ ఆ పరిశుద్ధ స్థలం మీదకి వచ్చిన ఆ దేవుడు మళ్ళీ వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. ఇప్పుడేం కారణం? ఆదాము హవ్వల దగ్గర అయితే అవిశ్వాసం, అవిధేయత కనబడిందని వెళ్ళిపోయినాడు ఆయన. వీళ్ళని ఏదైనా తోటలోంచి బహిష్కరించినాడు ఆయన. మరి ఇప్పుడు పరిశుద్ధ స్థలములోనికి, ఆ ప్రత్యక్ష గుడారములోనికి, ఆ మందిరములోనికి వచ్చిన దేవుడు మళ్ళీ వెళ్ళిపోయాడట. ఎందుకని వెళ్ళిపోయినాడు? ఎక్కడ వెళ్ళిపోయాడో చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయంలో ఒక అమ్మ ప్రసూతి చెందుతుంది, డెలివరీ అవుతుంది. ఆ డెలివరీ అవుతున్నప్పుడు ఆమె చెవిలో కొన్ని మాటలు పడ్డాయి. ఏమిటా మాటలంటే, వింటున్నారా మీరంతా? ఆమె పెనిమిటి సహోదరుడును యుద్ధ భూమిలో చచ్చిపోయినారని వినింది. వాళ్ళ మామగారు దేవుని సేవకుడైన ఏలి ఆయన పీఠం మీద నుంచి కింద పడి బెడదిగి చచ్చిపోయినాడని వింది. ఈ రెండో వినడం ఆమెకి పెద్ద నొప్పి అనిపించలేదు, కానీ ఆమె మరో మాట వినింది. అదేంటంటే దేవుని నిబంధన మందసం, దేవుని నడిపింపు దొరికిన, దేవుని నడిపింపించిన దేవుని నిబంధన మందసం, దేవుని పోషణ దొరికిన, దేవుని పోషణ అందించిన నిబంధన మందసం అయ్యో ఫిలిష్తీయుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అన్న మాట ఎప్పుడైతే వినిందో ఆమెకు బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డకు ఈకాబోదని పేరు పెట్టండి అంది. బహుశా సహజంగా నొప్పులు పడి బిడ్డను కన్నా ఒక ఆడపిల్లకు ఆమె నొప్పులు మర్చిపోయి కొంచెం ప్రశాంతంగా కళ్ళు మూసి నిద్రపోవడానికి చుట్టూ చేరిన భద్రసానులు అమ్మలక్కలు వసే పుట్టినోడు నీలాగే ఉన్నాడే, నీలాంటి ముక్కే వచ్చింది, నీలాంటి కళ్ళే వచ్చాయి, నీలాంటి బొగ్గలే వచ్చాయి, నీలాంటి చేతులు గోళ్ళే వచ్చాయి అని పిల్లగాడిని వివరించి నీకు మంచి పిల్లగాడు పుట్టాడే కనుక ప్రశాంతంగా నువ్వు కళ్ళు మూసి నిద్రపోవచ్చని చెబుతారేమో. కానీ వినండి ప్రియులారా, మరి ఆ రోజున అమ్మలక్కలంతా చుట్టూ చేరి డెలివరీ అయిపోయిన అమ్మకు పుట్టిన పిల్లగాడి గురించి ఏమేమి చెప్పారేమో కానీ అవన్నీ నాకు అనవసరం. నా చెవిట్లో ఒక విషయం పడింది. దేవుని నిబంధన మందసం, దేవుని సన్నది, దేవుని పోషణ, దేవుని కాపుదల, దేవుని నడిపింపు మనకు అనుగ్రహించబడి మన సమీపానికి వచ్చిన దేవుడు, ఆ నిబంధన మందసం మీద ఉన్న దేవుడు ఫిలిష్తీయుల చేతుల్లోకి వెళ్ళిపోయాడట. కాబట్టి నా కొడుక్కి ఏకాబోధని పేరు పెట్టండి, వాడికి ఏకాబోధని పేరు పెట్టండి. అనగా ప్రభావము దేవుని ప్రజల్లోంచి వెళ్ళిపోయాడు అని అర్థం. దేవుని ప్రభావము దేవుని ప్రజలను విడిచి వెళ్ళిపోయింది అని అర్థం. ఆ పేరు పెట్టండి అంది. సరే, ఇంతకు ఎందుకు వెళ్ళిపోయినాడు దేవుడు? ఏదైనా తోటలోనైతే అవిశ్వాసం కనబడింది, అవిధేయత కనబడింది. మరి ఇప్పుడేం కనబడింది ఈయనకు? ఎందుకు వెళ్ళిపోయినాడు ఆయన? చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనం ఇలా రాసి ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 2:12 చదువుతున్నాను. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. దేవుని సేవకుడైన ఏలీ తర్వాత అతని కుమారుడు దేవుని మందసం దగ్గర వాళ్ళు సేవ చేస్తున్నారు. వీరు ఎలాంటి సేవకులంటే దేవుని గురించి ఎరగలేదు కానీ దేవుని సేవ చేస్తున్నారట. దేవునికి ఏం కనబడింది అప్పుడు అంటే అజ్ఞానము కనబడింది.
అజ్ఞానం కనబడింది. ఒక విషయం చెప్పనా, అజ్ఞానానికి ఒక చిట్ట చెల్లెని ఉంది, దుర్మార్గురాలు. దీని పేరు కూడా తెలియాలి మీకు. అజ్ఞానానికి చెల్లి. ఎక్కడైనా అజ్ఞానం ఉంటే, ఆధ్యాత్మిక అజ్ఞానం ఉంటే ఇది అక్కడ కనబడిపోతా ఉంటుంది. ఈ దుర్మార్గురాలు ఎవరో చూపించనా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుట వచ్చిన స్త్రీలతో సైనించుటయు అన్న మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను. ఏం కనబడింది దేవుని మందిరం దగ్గర? అజ్ఞానముతో సేవ చేస్తున్న వీళ్ళు అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. అజ్ఞానానికి చిట్ట చెల్లి, దాని పేరే అపవిత్రత. ఏ మత విశ్వాసములోనైనా అజ్ఞానం కనబడిందంటే దాని వెనుక అపవిత్రత ఉంటుందంతే. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా అంతే. క్రైస్తవులు దేవుని ఎరిగే దేవుని సేవించాలి. దేవుని ఎరగకపోతే దేవుడే మనతో వ్యాజ్యమాడుతాడట. బైబిల్లో రాస్తుంది, నా సొంత మాట చెప్పడంలా. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలులారా వినండి, దయను సత్యమును యెహోవాను గూర్చిన జ్ఞానం దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు అని రాసి ఉంది. దేవుని గూర్చిన జ్ఞానం దేవుని ప్రజలకు లేకపోతే అపవిత్రులైపోతారు. ఈ రెండు దేవునికి నచ్చం. ఈ రెండు మళ్ళీ పాపకు గుర్తులే. అజ్ఞానము పాపానికి గుర్తు, అపవిత్రత పాపానికి గుర్తు. ఈ ఏలీ కుమారులిద్దరు దేవుని ఎరగని వారై దేవుని సేవ చేస్తూ దేవుని మందిరానికి వచ్చిన స్త్రీలతో అపవిత్రమైన కార్యాలు చేస్తున్న వాళ్ళు సేవిస్తున్నారంట. నేనుండలేని ఇలాంటి దగ్గర, నా దగ్గర సేవ చేసే ఇల్లు అజ్ఞానులు, నా మందిరంలో సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వీళ్ళు పడుకుంటున్నారు. ఇలాంటి అపవిత్రత దగ్గర, ఇలాంటి అజ్ఞానం దగ్గర నేను ఉండలేను అని ఆయన మళ్ళీ వెళ్ళిపోయినాడు. అప్పుడే ఆ తల్లి, ఆవిడ కొంచెం ఆత్మీయురాలనుకుంటాను, పెనిమిటి చచ్చిపోయినాడనే దుఃఖం లేదు, పెనిమిట సహోదరుడు చచ్చిపోయినాడని దుఃఖం లేదు, మామయ్య గారు చచ్చిపోయినారని దుఃఖం లేదు. దేవుని సన్నిధి ఉన్న నిబంధన మందసం ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళిపోయింది. తట్టుకోలేకపోతుంది అమ్మ. అందుకని పుట్టిన కొడుక్కి ఏకాబోధన పేరు పెట్టండి. వీడికి దేవుని ప్రభావం ఇశ్రాయేలీను విడిచిపెట్టేసింది అని అర్థమిచ్చే పేరు పెట్టండి అంది. వింటున్నారా లేదా మీరు? ఏదేను తోటలో అవిశ్వాసం అవిధేయత ఎదురైతే ఉండలేకపోయాడు ఆయన. షిలోహులో అనగా దేవుని నిబంధన మందస్సు ఉండే చోట అజ్ఞానము అపవిత్రత కనబడితే ఉండలేకపోయాడు ఆయన. వెళ్ళిపోయినాడు, పరలోకానికి వెళ్ళిపోయినాడు. అయితే ఈలోగా వింటున్నారా మీరంతా, మరోసారి ఆయన భూమి మీదకి రావలసి వచ్చింది. ఎప్పుడు అంటే రాజు అయిన సొలొమోను దేవుని కొరకు మందిరాన్ని కట్టినాడు. రాజైన సొలొమోను దేవుని కొరకు ఒక మంచి మందిరాన్ని కట్టాడు. సుందరమైన ఇవాడు అద్భుతమైన మందిరం కట్టాడు. ఆ మందిరంలోనికి ఆయన దిగొచ్చేశాడు. చూపిస్తాను చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను, వినండి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయారు. అంటే యెరూషలేములో సొలొమోనుతో మందిరం కట్టబడితే మళ్ళీ దేవుడు దిగొచ్చేశాడు. పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న దేవుడు ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. నేను నా ప్రజలకు దూరంగా ఉండలేను, నేను వారికి సమీపంగా ఉండే దేవుడును అని మళ్ళీ యెరూషలేములోకి వచ్చేసాడు. ప్రియులారా, ఇప్పుడు రావడానికి సొలొమోను ఒక్కడి వల్ల జరిగిపోలేదు పని. సొలొమోను కట్టాడంతే, కానీ దావీదుని సమకూర్చాడు.
దావీదు సమకూర్చున్నాడంటే దైవజనుడు సమూయేలు చెప్పిన వాక్య ప్రకటనలు ఉపయోగపడ్డాయి. సమూయేలు వాక్య ప్రకటనలు చేయగలిగినాడు అని అంటే హన్న పుట్టిన కొడుకును దేవునికి ఇచ్చేసింది. ఇప్పుడు దేవుడు మరలా ఆ మందిరం మీద దిగి రావడానికి నలుగురు పనిచేశారు. హన్న ప్రార్థించింది, సమూయేలు వాక్యం చెప్పాడు, దావీదుని సమకూర్చాడు, సొలొమోను కట్టేశాడు. అంతే. ఒక సొలొమోను అని తెల్లారిపోలేదు. అన్నమ్మ ప్రార్థన చేసింది, మొక్కుబడితో కూడిన ప్రార్థన. సమూయేలు మోమాటం లేకుండా వాక్యం చెప్పినాడు. దావీదు మందిరం కొరకు అన్ని సమకూర్చాడు. సొలొమోను శబ్దాలు లేకుండా చక్కగా మందిరం కట్టేస్తే ఆ మందిరం మీదకు ఆయన మళ్ళీ దిగి వచ్చేశాడు. చాలా కాలం ఉన్నాడు. వింటున్నారా లేదా మీరు? అర్థమవుతుందా? చాలా కాలం ఉన్నాడు వారి మధ్యలోనే ఆ యెరూషలేము దేవాలయంలో. కానీ ఒక రోజు వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏదైనాలో అవిశ్వాసం అవిధేయత ఉందని వెళ్ళిపోయినాడు. షిలోహులో అజ్ఞానము అపవిత్రత ఉందని వెళ్ళిపోయినాడు. మరి ఇప్పుడు యెరూషలేములో ఏముందని వెళ్ళిపోయాడు? అసలు వెళ్ళిపోయాడా? చూపిస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం నేను చదువుతున్నాను ఈ మంచి మాట. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 18వ వచనం. యెహెజ్కేలు 10:18 చూడండి. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుంచి బయలుదేరి కెరూబుల పైతట్టును నిలవగా, కెరూబులు రెక్కల చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రముల వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలు దేవుని మహిమ వాటి పైగా నిలిచెను. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటి పైగా నిలిచెను. ఆ దేవుని మందిరం నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఇప్పుడెందుకు వెళ్ళిపోయిందండి? ఏదేనులో అయితే అవిశ్వాసం అవిధేయత కనబడింది, షిలోహులోనైతే అజ్ఞానము అపవిత్రత కనబడింది. మరి ఇప్పుడు యెరూషలేములో ఏమి కనబడింది దేవుని కంటే? ఏ ప్రజల మధ్యనైతే దేవుడున్నాడో ఆ ప్రజలు అక్రమంగా బ్రతకడం నేర్చుకుంటున్నారు. పైసలు ఇవ్వడం, వడ్డీలు లాగేయటం. వాళ్ళు వడ్డీ డబ్బులు ఇవ్వలేకపోతే వారి పిల్లలని బానిసలుగా చేసుకోవడం. వరి 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 మీరు దేవుని పిల్లలేనా? వాళ్ళ అవసరాలకు డబ్బులు లేకపోతే ఇచ్చారు, వడ్డీగా వాళ్ళ పిల్లల్ని బానిసలుగా చేసుకుని విశ్రాంతి సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళు విడుదల కలిగించారు. విడుదల కలిగించడంలా అమ్మ వింటున్నారు? విశ్రాంతి సంవత్సరాలు పాటించరు, బానిసలుగా చేసుకున్న వారికి విడుదల ఇవ్వరు, సహోదరుల దగ్గర నుంచి వడ్డీలకు డబ్బులు మింగుతున్నారు. ఇది అక్రమం. అక్రమానికి ఒక చిట్టి చెల్లుంది, దుర్మార్గురం. దీని సంగతి కూడా మీకు తెలియాలి. వింటున్నారా లేదా? ఏంటప్పుడే బిగుసిపోతున్నారు? ఇంకా ప్రసంగం చాలా ముందుకెళ్ళాలి. ఊరికే బిగుసిపోకుండా ఇసు మొక్కల్లాగా. అమ్మ వింటున్నారా? ఏదేనులు ఏం కనబడిందో చెప్పాను, షిలోహులో ఏం కనబడిందో చెప్పాను. ఇప్పుడు యెరూషలేములో అక్రమం కనబడింది, దానికి ఒక చెల్లుంది, దాని పేరే అన్యాయం. అక్రమంగా ఉన్న చోట అన్యాయాలు జరుగుతాయి. అంతే. ఈ రెండు పాప గుర్తులే. అక్రమం ఉండే దగ్గర దేవుడు ఉండలేడు, అన్యాయాలున్న చోట దేవుడు ఉండలేడు. ఒక దేశంలో అన్యాయాలు ప్రబలిపోతుంటే ఆ దేశంలో దేవుడు ఉండడు. అక్రమంగా జీవించే మనుషులు ప్రబలిపోతుంటే ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో దేవుని యొక్క ఉనికి అన్న భయం నాకు ఎప్పుడూ పడుతూనే ఉంది. నాకు వండుకో సరే, యెరూషలేములో నేను ఉండలేను. వీళ్ళ మధ్యలోకి వచ్చి వీళ్ళకి నా నడిపింపునిచ్చి, వీళ్ళకి నా పోషణిచ్చి, వీళ్ళకి నా కోపగాలు ఇచ్చి, వీళ్ళకి నా సన్నిధి ఇచ్చి నేను అన్ని విషయాలు ఆశీర్వదించిన అక్రమాలు చేయడం నేర్చుకున్నారు. వీళ్ళు అన్యాయంగా బ్రతకడం నేర్చుకున్నారు అని యెరూషలేము మందిరంలో నుంచి ఆయన అలాగ పైకి వెళ్ళిపోయినాడు. వింటున్నారా లేదా మీరు? ఏదేనుకు వచ్చారు, ఉండనీయలేదు. షిలోహుకు వచ్చారు, అయినా ఉండనీయలేదు ఈ మనుషులు. వింటున్నారా లేదా మీరు? యెరూషలేములోకి వచ్చారు, ఈ మనుషులు ఉండనీయలేదు.
ఇక లాభం లేదు, ఇట్లా పోలేను, నేనే వాళ్ళలాంటి శరీరం తీసుకొని ఆ శరీరాన్ని గుడారంగా చేసుకుని నేను మనుషుల మధ్యలోకి వెళ్ళిపోతానని కన్య మరియ పొట్టలో మనలాంటి పాప శరీర ఆకారాన్ని ఒక గుడారంగా చేసుకుని మనుషుల మధ్యలోకి దిగి వచ్చినాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం చెప్తారా? ఎట్లొచ్చినాడు ఇప్పుడు? వింటున్నారా లేదా? ఆడిబుల్ వాయిస్, ఏదైనా వినబడే స్వరముతో వచ్చాడు ఏదైనా తోటలోనికి. మహిమ మేఘంతో వచ్చాడు, శిలోహలో ఉన్నాడు. మళ్ళీ తేజస్సుతో దిగొచ్చాడు యెరూషలేములోనికి. ఇప్పుడు నీలాంటి నాలాంటి పాప శరీరాకారంతోని మనుషుల మధ్యలోకి వచ్చి, నా పేరు యేసు, కానీ నాకు మరో పేరుంది, నా పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అని అర్థం. మీకు తోడుగా ఉండడానికి వచ్చాను అని మనుషుల మధ్యలోనికి వస్తే, అమ్మ వింటున్నారా, ఈ దుర్మార్గులైన మనుషులు ఆయన్ని మనుషుల మధ్య ఉండనియలా 3 మేకులతో వేలాడదీసి చంపేసినారు. ఎందుకంటే అట్లా చంపేసినారు అంటే, ఇక్కడ కూడా 2 కారణాలు చెప్తాను వినండి. ఏమిటి 2 కారణాలంటే, ఆయన మీద ఏవో అపోహలు విన్నారు. ఆయన మీద ఏవో అపోహలు విన్నారు, తర్వాత ఆయనను అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే శిలువ మీద చంపేశారు. ఆనాటి యోధామతమైన, ఆనాటి రోమా ప్రభుత్వమైన యేసును శిలువ మీద ఎందుకు చంపినారంటే, యేసును వారు అర్థం చేసుకోవాలా. అపోహలు పెట్టుకున్నారు, అపార్థాలు తీశారు, 3 మేకుల మీద వేలాడదీసి చంపేశారు. ఉండలేకపోయాడు. ఈ మనుషుల మధ్యలో ఉండలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదు. ఎట్లా పోయినా ఈ మొదనష్ట మనుషులను ఉండనీయటంలా. మొదనష్ట మనుషులు అంటే ఎవరు అనుకున్నారు? మీరే, మీతో కలిసి నేనే. ఆయన మనతో ఉండడానికి వస్తే, మనకు సమీపంగా ఉండాలనుకుంటే, మన పాపమును బట్టి ఆయన ఉండనిట్లా. ఈసారి అట్లా కాదులే, నేను ఇంకోలా పోతానని చెప్పి ఎవరైతే నా కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే వారి పాపాల విషయమే పశ్చాత్తాపడతారో, వారి హృదయం లోపలికి పరిశుద్ధాత్మనుగా వచ్చి నేను నివసించి వాళ్ళనే దేవాలయాలుగా చేస్తాననుకున్నాడు. మళ్ళీ చెప్పను, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఎవరైతే తమ పాపాల విషయమే పశ్చాత్తాపడి వారు దేవుని పిల్లలైనారో, వారినే దేవుడు తన ఆత్మను వారి లోపలుంచి వారినే దేవాలయాలుగా చేద్దామనుకున్నాడు. అది పెంతెకోస్తు దినమున ఈ పని ఆరంభమైంది. ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. అందుకని ఈ వచనం చదివాను, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఒరే బాబా, మళ్ళీ నీళ్ళు తేవద్దు. ఎవరికి నీళ్లు తాగే హక్కు ఎవరికైనా ఉందంటే నాకు ఒక్కడికే ఉంది. అరుస్తున్నాను కనుక మధ్యలో ఎవరు నీళ్ళు తెప్పించుకోకండి. నేను తాగను, మధ్యలో తాగితే ఒప్పుకోను. అర్థమవుతుంది అనుకుంటా. అమ్మా వింటున్నారా మీరు? వినండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మనుషుల హృదయాల్లోనికి ఆయన వచ్చి, ఎవరైతే యేసునందు నిజంగా విశ్వాసం ఉంచారో, ఎవరైతే తమ పాపాల విషయం నిజంగా పశ్చాత్తాపడ్డారో, వారు లోపలికి పరిశుద్ధాత్ముడుగా లోపలికి వచ్చి మనల్ని దేవాలయాలుగా మారుస్తున్నాడు. దేవాలయం అంటే అది అర్థం, దేవుడు నీలో లయమై ఉన్నాడు. ఈ ఒక విషయం మీతో చెప్పనా, ఈ దేవాలయాలు కదులుచున్న దేవాలయాలు. మీరు నిన్న ఉదయం మీరు ప్రతిష్ఠించింది అది కదలని దేవాలయం. నిన్న చూసాం అక్కడే ఉంది, ఈరోజు చూసాం అక్కడే ఉంది, వచ్చే నెల వచ్చి చూడండి అక్కడే ఉంటది, వచ్చే సంవత్సరం వచ్చి చూడండి అక్కడే ఉంటది, ఏమండి ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చి చూడండి అక్కడే ఉంటుంది. అది ఏమిటి అంటే అది కదలని మందిరం. అది కదలని మందిరం. ఇప్పుడు ఇక్కడ చాలా మందిరాలు ఉన్నాయి. ఈ మందిరం శ్రీకాకుళం నుంచి వచ్చింది, ఆ మందిరం కావలి నుంచి వచ్చింది, ఆ మందిరం సూలూరుపేట నుంచి వచ్చింది, ఆ మందిరం ఒంగోలు నుంచి వచ్చింది. నా ముందు కూర్చున్న చాలా మంది వారు దేవుని విశ్వాసం ఉంచి వారి పాపాల విషయమైన నిజంగా పశ్చాత్తాపడి దేవుని ఆత్మని పొందిన విశ్వాసులు. వారు కదులుచున్న దేవాలయాలు, మొబైల్ టెంపుల్స్.
క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవుడు అంటే దేవుని కొరకు కదులుచున్న దేవాలయం. క్రైస్తవుడు అంటే దేవుని కొరకు కదులుచున్న దేవాలయం. అసలు మన యొక్క ఐడెంటిటీ ఏదో మనకు తెలియట్లా. యేసుక్రీస్తునందు మనం ఏమై ఉన్నాం మనకు అర్థం కావడంలో. అందుకని యగాదిగా బతికేస్తుంటాం, ఎడాపెడా జీవించేస్తుంటాం. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడు దేవుని ఆలయమును పాడు చేస్తాడో దేవుడు వాని పాడు చేస్తాను అన్నాడు. కనుక ఇప్పుడు గ్రహించండి, విషయం చెప్తాను. అదేమి దేవాలయం చెప్పండి? కొంచెం నోర్లు ఎప్పండి అమ్మ తల్లి, దండం పెడతా. అదేంటమ్మా, అది ఏమి దేవాలయం? కదలం ఇక్కడ కూర్చున్న మనమంతా ఎవరు? కదిలే దేవాలయాలు. కరెక్ట్ చెప్పేవరా తల్లి, కదిలే దేవాలయాలు. ఈ కదిలే దేవాలయాలన్నీ కలిసి కదలని దేవాలయంలో కూర్చుంటే దేవుని తేజస్సు, దేవుని ప్రభావం ఆ మందిరం నిండా నిండి ఉంటది. ఇదండి చర్చ్ బిల్డింగ్ అంటే. చర్చ్ కాదది, అది మందిరం. చర్చ్ అంటే మనుషుల సమూహం, సంఘం అంటే మనుషుల సమూహం. ఈ సంఘం కూర్చోవడానికి మందిరం అవసరమైంది. దేవుడు తన సేవకుని సంఘ పెద్దలను బలపరిచి ఒక మంచి మందిరాన్ని కట్టించాడు. ఎందుకంటే సంఘమందులో కూడుకొని దేవుని ఆరాధించాలని, దేవుని వాక్యం ధ్యానించాలని మనకు ఆ మందిరం ఇచ్చాడు. మన కదులుచున్న మందిరాలము అది కదలని మందిరము. కదులుచున్న మందిరాలన్నీ కదలని మందిరంలోకి వెళితే అక్కడ కూర్చుంటే అర్థవంతంగా అక్కడ దేవుని షకీనా, దేవుని ప్రభావం, దేవుని తేజస్సు అక్కడ కనబడుతుంది. యేసయ్య వాగ్దానం చేశారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. ఏమని చదువుతామంటే, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. కదులుచున్న దేవాలయాలమైన మనం ఆ కదలని దేవాలయంలో కూర్చుని ఆ ప్రభు సన్నిధిని మనం అనుభవిస్తుంటే, అమ్మ వింటున్నారా, అది అద్భుతమైన మహిమతో నిండిన స్థలం ఉంటుంది. లేకపోతే గాలి అందులో ఏముండదు. అక్కడ వెళ్ళి చూడండి కావాలంటే. వాక్యూమ్, ఒక గాలి మాత్రమే ఉంది అందులో. మనం వెళ్ళి కూర్చుంటేనే అక్కడ దేవుని తేజస్సు వచ్చేది. మనం అక్కడ కూర్చుని పోయి ప్రభువుని ఆరాధిస్తేనే దేవుని ప్రభావం అందులో నిండేది. కాబట్టి ప్రియులారా వినండి, ఇప్పుడు నేను చెప్పగోరుతున్న నా సందేశం ఏంటనంటే, ఆ మందిరం, ఈ మందిరం, కదలని మందిరం, కదులుచున్న మందిరం, వీటితో ఎట్లా మనం జీవించాలో నేర్చుకుంటే అది బాగుంటది, నువ్వు బాగుంటావు. కదలని ఆ మందిరమే బాగుంటుంది, కదులుచున్న మందిరాలమే నువ్వు బాగుంటావు. కనుక బైబిల్ భాషలో ఈ 66 పుస్తకాల వెలుగులో మందిరాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చునో నేను విఫలంగా చెప్తాను. అది చెప్తాను, ఇది చెప్తాను. అమ్మా, దాని విషయంలో మన వైఖరి బాగుండాలి, దీని విషయంలో వైఖరి బాగుండాలి. అది కదలని మందిరం, ఇది కదులుచున్న మందిరం. కనుక రండి, ఒక 4-5 సంగతులు నాకున్న సమయంలోనే చెప్తాను. మీరు ఆసక్తిగా కూర్చున్నారనుకోండి, కొంచెం వివరణ పెంచుతాను. మీ ముఖాలు కొంచెం సొరకాయ ముఖాల్లాగా ఉంచారనుకోండి, మీరు ఆసక్తి లేదని వివరణ తగ్గించేస్తాను. మరి మీ ముఖాలు గుమ్మడికాయలా పెడతారో సొరకాయలా పెడతారో మీరు తేల్చుకోండి. అమ్మా, సావధానంగా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పండి, అది ఏం మందిరం? ఇదే మందిరం. ఆ మందిరం అర్థం అవ్వాలి, ఈ మందిరం అర్థం కావాలి. అప్పుడు దాన్ని బాగా వాడుకుంటాం, ఇప్పుడు దీన్ని బాగా ఉంచుకుంటాం. కనుక మందిరం అనే దానికి 4 లేక 5 తలపులు చెప్తాను. మొదటి మాట వినండి. మందిరం అనగా అది ప్రతిష్ఠించబడిన చోటు. టెంపుల్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ డెడికేషన్. నిన్న ఉదయం మందిరం ప్రతిష్ఠించాం. ప్రైజ్ ది లార్డ్, సంతోషం. మందిరం అనగా ప్రతిష్ఠించబడిన చోటు. అమ్మా వింటున్నారా? ప్రతిష్ఠించబడ్డామనంటే ఎవరి కొరకు ప్రతిష్ఠించబడిందో ఆయన ఉద్దేశాల కొరకే, దాని కొరకే అది వినియోగించబడాలి, దాని కొరకు ప్రత్యేకించబడాలి. ఆ మందిరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించినాము అంటే అది దేవునికి మాత్రమే చెందిన చోటు. అక్కడ దైవ కార్యాలు మాత్రమే జరగాలి. అందులో వచ్చిన వస్తువులన్నీ దేవుని మహిమ కొరకే వినియోగించబడాలి. ఎందుకంటే దాని దేవుని మహిమ కొరకు ప్రతిష్ఠించినాము.
అక్క చెల్లి తమ్ముడు వింటున్నారా? దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే పైనున్న ఆయనకి భలే కోపం వస్తుంది. ఉదాహరణ వినండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దేవుడు ఒక వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22-23 వచనాలు చదువుతాను వినండి. దేవుడు ఒక వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నాడు. బెల్షస్సరు, అతని కుమారుడు వగు నీవు, నెబుకద్నెజరు కుమారుడు వగు నీవు ఈ సంగతంతయు ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలు స్తుతించరు గాని నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నావో ఆయన నీవు గణపరచలేదు. ఏ బెల్షస్సరు, మీ నాయన గడ్డి తినే రోజు వచ్చింది కానీ నీకు బుద్ధి రాలా. మీ నాయన పశువులాగా వాడు గడ్డి తినే రోజులు ఇచ్చా, వాడికి బుద్ధి వచ్చింది కానీ మీ నాయనకి ఏమి జరిగిందో ఆమెను తెలుసుకోవడానికి బుద్ధి రాలా. ఏం చేస్తున్నావు నీవు? నాకంటే నిన్ను నువ్వు హెచ్చించుకొని నా దేవుని మందిరమునకు ప్రతిష్ఠించబడినటువంటి ఆ వస్తువులలో ఆ ఉపకరణములలో ద్రాక్షారసం పోసి తాగుదామని నీవు నీ రాణులు నీ ఉపపత్తులు లేక నీ అధిపతులు కూర్చుని నా మందిరానికి సంబంధించిన వస్తువుల్లో ద్రాక్షారసం వేసుకుని తాగుతారా మీరు అని దేవుడు గోడ మీద ఒక రాత రాయించాడు. మెనీ మెనీ టెకేల్ ఉఫార్సీన్ అని రాయించాడు. రాసిన తర్వాత దాని భావం ఏదో తెలియకపోతే దానియేలు దాని భావం చెప్పినాడు కానీ అక్క చెల్లి సీరియస్ గా వినండి. మరి బెల్షస్సరు పశ్చాత్తాపడ్డానికి టైం వచ్చిందా? అయ్యో, దేవుని మందిరానికి సంబంధించిన ఆ ప్రతిష్ఠించబడిన చోటుకు సంబంధించిన ఉపకరణాలను నేను ద్రాక్షరసం వేసుకుని తాగినానే, నాకు దేవుని కోపం నా మీదకి వచ్చింది అని పశ్చాత్తాపడ్డానికి టైం లేదు. ఏమైపోయిందో చెప్పనా మీకు? చూడండి, చదువుతాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్నాను. 30వ వచనం ఇలా ఉంది. ఆ రాత్రి అందే, అమ్మా వింటున్నారా? ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయను, మాదీయుడొక దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమెక్కెను. రాజు చచ్చాడు, రాజ్యమో పోయింది. రాజు చచ్చాడు, రాజ్యమో పోయింది. ఎందుకంటే దేవుడంతా తీవ్రంగా ఉన్నాడు. తన మందిరానికి ప్రతిష్ఠించబడిన వాటిని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావేంటి? అది ప్రతిష్ఠించబడిన వస్తువులు, అది ప్రతిష్ఠించబడిన స్థలానికి చెందినవి. దేవుని మందిరం అది కదలన మందిరమే, కానీ అది దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది. అది దేవుని కొరకు, దేవుని ఉద్దేశాల కొరకు, దేవుని కార్యాల కొరకు అది వాడుకోవాలి. దానికి భిన్నంగా ఏమైనా చేశామనంటే పైనున్న వాని యొక్క కోపానికి గురి కావలసి వస్తుంది అన్న అది మన గుండెలకు పడితే మంచిది, లేకపోతే బతికేస్తాం మనం. సరే, దాని సంగతి అట్లా ఉంచండి. అమ్మా వింటున్నారా? మరి ఈ దేవాలయం సంగతి ఏంటి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో మీరు ఏ రోజునైతే యేసు ప్రభువుని నమ్మినారో మిమ్మల్ని మీరు సజీవ యాగంగా మిమ్మల్ని మీరు అర్పించుకోవాలి. అది ప్రతిష్ఠించబడ్డమనంటే. ఆ మందిరం నిన్న ప్రతిష్ఠించాము, అది కదలని మందిరం. ఈ కదలొచ్చిన మందిరాన్ని ఎప్పుడైతే మారు మనసు పొందామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చాడో, సజీవ యాగంగా మన శరీరాన్ని దేవుని కొరకు మనం ప్రతిష్ఠించేసుకున్నాం. ఈ శరీరంలో బోల్డన్ని అవయవాలు ఉన్నాయి. ఈ శరీరంలో బోల్డన్ని అవయవాలు ఉన్నాయి. అవయవాలన్నీ దేవునికి ప్రతిష్ఠించబడినవే. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే కుదరదు. మరి
వింటున్నారా లేదా మీరు? ఈ శరీరంలో బోల్డెన్ అవయవాలు ఉన్నాయి, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే కుదరదు. నీ కళ్ళున్నాయి, దేని కొరకు వాడాలంటావు? చూపించమంటారా? దేవుడు ఈ శరీరంలో అవయవాలు ఇచ్చాడు, ఈ అవయవాలు నీతికి సాధనాలుగా వాడాలి, తద్వారా పరిశుద్ధత కలగాలి. అందులో కళ్ళున్నాయి, దేని కొరకు వాడదట? చూపిస్తాను చూడండి. 119వ కీర్తన ఇలా రాసి ఉంది. 119వ కీర్తన 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవము. ఈ కన్నులు దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాయి. దేనికి వాడాలి కళ్ళు? దేవుని ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు కళ్ళు తెరవాలంట. యేసయ్య అన్నాడు, కన్నుల నెత్తి పైరులు చూడండి, అంటే నశించిపోతున్న ఆత్మలు చూడు. అయితే వాక్యం చూడు, లేదా నశించిన ఆత్మలు చూడు. అంతేగాని టీవీ ముందుకు వచ్చిన సీరియల్ కథలు చూడద్దు. టీవీల ముందు కూర్చొని సీరియల్ కథలు చూసావంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దాన్ని అపవిత్రమైన చూడడానికి ఓడేసుకుంటున్నావు. వింటున్నారా లేదా? ఒక పక్క కూర్చుంటే సీరియల్ కథల్లోంచి లేవదే. నేను ఎవరో చిన్న కార్టూన్ వాట్సాప్ లో పంపిస్తా చూసా, వాళ్ళ అమ్మేమో సీరియల్ కథల్లో చూస్తా మునిగి తేలిపోతా, ఆ పిల్లవాడు ఏడుస్తుంటేను ఆ పాల బుడ్డి తీసుకొచ్చాడు, ముక్కలు తోస్తుంది. ఆ పిల్లగాడికి కానీ మాట వస్తాడు, ఏమంటాడంటే, వసే అమ్మ నీ సీరియల్ పాడుగాను పాల బుడ్డి నోట్లో పెట్టే ముక్కలు అంటాడంట వాడు. ఒక అమ్ముంటదే సీరియల్ కథలు, సినిమాలు, దీంతోనే తెల్లారిపోయింది వీళ్ళ జీవితం. దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడరు. మన చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మలను కూడా మీరు చూడలేరు. మరి నీ కన్ను బెల్సాజర్లాగా వాడుతున్నావేంటి? దేవుని కోపాన్ని మీదకి రావాలా? అని దేవుడు నీ గురించి అనాలా? మరి భయం విడిచి బర్తగించి నీ కన్నులతో అభ్యర్థులను చూడడానికి నీ కళ్ళు అప్పగించాలి. నేను ఇష్టపడాలలో ఎలానా వాక్యం చెప్తున్నా, వింటున్నారా లేదా మీరు? ఒక ఆవిడ వచ్చి పక్కన ఆవిడకి ఊరికే గిచ్చుతుంది, ఏదో అడుగుతుంది. నాకేమో నా కంట్లో పడింది, నా మైదా రోగం మీకు అర్థమై ఉంటది. నా కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం రాదు, దాదాపు 15 చూస్తానే వాక్యం చెప్తుంటా. ఈవిడేంటో పక్కన ఊరికి గిచ్చుతుంది, ఏదో అడుగుతుంది. నా భాష అర్థం కాలేదా? నేను చెప్పిన వాక్యం అర్థం కాలేదా? లేకపోతే నేను చెప్పిన ఉదాహరణ అర్థం కాలేదా? ఎందుకు ఊరికి అడుగుతుంది? ఆ పక్క ఆవిడ పాత చర్చ్ మెంబర్ అన్నమాట. మధ్యలో మాట్లాడుకుంటే ఈ స్వామి గారు అసలే ఒళ్ళు మండిపోద్ద, వాడికి కోప్పడతాడని ఆవిడ అంటే ఆ కొత్త ఆవిడ ఊరుకోట్ల మళ్ళీ గిచ్చి గిచ్చి అడుగుతుంది. అది నా కంట్లో కనబడింది. వింటున్నారా లేదా మీరు? నెమ్మదిగా మీటింగ్ అయిపోయిన తర్వాత కిందకి దిగాను. ఆ సిస్టర్ వచ్చి వందనాలని అంది. చాలా కాలం నుంచి పరిచయం ఆమె. వందనాలు సిస్టర్. ఏంటి మేము పక్కన కూర్చున్న ఆవిడ ఏదో మిమ్మల్ని గోకి గోకి గిచ్చి గిచ్చి అడుగుతుంది, నా ప్రసంగం అర్థం కాలేదా ఏంటి? ఆవిడ డౌట్ ఏంటి అన్నా నేను. అనియా నిజం చెప్పమంటారనియా అంది. నిజమే చెప్పమ్మా అన్నాను. ఏమీ లేదని ఆవిడ ఏం అడుగుతుందంటే, నేను కార్తీక దీపం ఏమైంది అడుగుతుందంట. నీ దీపం మారిపోను. నిన్న ప్రయాణంలో చూడలేకపోయిందంటే కార్తీక దీపం సీరియల్. ఈవిడ పక్కనకు వచ్చిన ఆవిడకి నేను కార్తీక దీపం ఏమైపోయిందో చెప్పేయాలి. కూర్చున్నదేమో మందిరములో, వింటున్నదేమో దేవుని వాక్యం. నీ మనసంతా ఎక్కడ తిరుగుతుందే అక్క? సిగ్గులేని కుక్క. ఏమక్కండి అక్క? దేవుని సంధిలో కూర్చొని నేను కార్తీక దీపం సీరియల్ చూడలేకపోయిందట, ఇవాళ ఏమైందో చెప్పని అడిగేస్తుందండి, ఆగలేకపోతుంది. వినండి వినండి వినండి, ఈ కన్ను దేవునికి ప్రతిష్ఠించు. జాగ్రత్త. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే బెల్షస్సర్ ముందు వచ్చిన రాతలే నీ కొరకు రాయబడతాయేమో. వింటున్నారా లేదా? ఈ చెవులు కూడా అర్పించేసినావు కదా, ఏం చేయాలి ఈ చెవులతో? సంగములతో ఆత్మ చెప్పొచ్చున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ చెవులతో వాక్యస్వరం వినాలి, ఈ చెవులతో ఆత్మస్వరం వినాలి.
మరి చెవిట్లో ఏమంటే ఐపాడ్స్ పెట్టుకొని ఏమేమో చెత్తా చెదారం వింటున్నావేంటి మరి? అందులోకి మొదనష్టం డివైస్ వచ్చింది కదా మన చేతిలోనికి. సైతానికి మన మీద ప్రేమ ఎక్కువయ్యి, మా రోజుల్లో అంటే మేము యవనస్తులుగా ఉన్నప్పుడు, మా రోజుల్లో బాబు యవనస్తులారా మీ మీద నాకు ప్రేమ ఎక్కువయిందిరా, మీకు వెండి తెర కనిపెట్టాను వచ్చి చూసిపోండి అన్నాడు మా తరంలో. మేము సినిమాకు పోయి వెండి తెర ముందు కూర్చుంటే ఆడు వదిలిన గాలి మేము వదిలిన గాలి వాడు పేల్చా, బయటకు వచ్చా తలనొప్పి రాగానే మళ్ళీ సేరిడాన్ టాబ్లెట్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఇక సినిమా వాళ్ళకి వెళ్ళొద్దులే అనుకున్నాం. సైతానికి ప్రేమ ఎక్కువైపు, అయ్యో పాపం వెండి తెర వరకు రాలేకపోతున్నారా, ఏం బాధపడకండి బుల్లి తెర కనిపెట్టాను ఇంట్లో పెట్టి చూసుకోమన్నాడు. ఏం తెర వచ్చిందమ్మా? పర్లే చెప్పండి, నోరు తెరపండి అనుకో. ఏం తెర వచ్చింది? బుల్లి తెర వచ్చింది. ఆ బుల్లి తెర ముందుకు వచ్చి గంటలు సీరియల్లు సినిమాలు చూడలేకపోతున్నారని పాపం మన మేనమామ కదా మన మీద ప్రేమ ఎక్కువ వీడి మొదనష్టపోడికి. మేనమామ అంటే మళ్ళీ మీ మేనమామ అనుకునేరు, సైతాన్ గురించి అంటున్నాను నేను. వాడికి మన ప్రేమ ఎక్కువ, అయ్యో వెండి తెర ఇచ్చాను మీరు అక్కడ రాలేకపోతున్నారు, బుల్లి తెర ఇంట్లో పెట్టాను కూర్చొని చూడలేకపోతున్నాను, డోంట్ వరీ మీకు చిత్త తెర కనిపెట్టాను చేతులు పెట్టుకొని చూసుకోండి అన్నాడు. ఏం తెర వచ్చిందమ్మా? మీకు అర్థం కాలేదా? చిట్టి తెర. ఇక చేతిలో పెట్టుకొని అమ్మ కదుపుకుంటా, యూట్యూబ్ అయిపోతే వాట్సాప్ అయితే ట్విట్టర్ పోతే టెలిగ్రామ్ పోతే ఏంటో చెప్పండి, ఇంకా ఇన్స్టాగ్రామ్ పోతే వాళ్ళ కాడు. గంటల తరబడి అదే కూర్చుంటారు. అమ్మతో మాట్లాడదే ఈ పిల్ల, నాన్నతో మాట్లాడే ఈ పిల్లగాడు, దేవుని భక్తులు చదువుకోని అమ్మా నాన్నలు ఇవ్వండి మొత్తం అంతా కనెక్ట్ అయిపోయి అందులోంచి వచ్చినటువంటి మ్యూజిక్లు, అందులోంచి వచ్చిన పాటలతో శ్రవణానందం తెచ్చుకుంటున్నారు. దేని కొరకు అప్పగించావు ఇది? అయితే వాక్య స్వరం విను, లేదా పరిశుద్ధాత్మ దేవుని స్వరం విను. ఈ చెత్త స్వరం వింటూ కాలయాపన చేస్తున్నావేంటి? నీ కొరకు మినే టెకేల్ అనే రాయబడ్డ అవసరమా? వింటున్నారా లేదా మీరు? అలాగే శరీర అవయవాలు నీతికి సాధనాలు అర్పించండి. నీ నోరు గురించి చెప్పగలను, చేతుల గురించి చెప్పగలను, దేహం గురించి చెప్పగలను, కాలు గురించి చెప్పగలను. కాకపోతే దీనికే టైం అయిపోద్ది కనుక చెప్పడల్లా. కానీ 2 విషయాలు చూపించి ముగిస్తాను రండి. ప్రసంగం కాదు ఈ తలంపు. మళ్ళీ ప్రసంగం ముగించబోతున్నాడు సంబరపడిపోతారేమో. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి రండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. అక్క చెల్లి తమ్ముడు అన్న పెద్దలారా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం చదువుతున్నాను. రోమా పత్రిక 6వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి ప్రియులారా. మన శరీర అవయవాలు దేనికి అప్పగించుకోవాలో భక్తుడు రాశాడు. చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది 19వ వచనం, రోమా 6:19. మీ అవయవాలను దాసులుగా ఎలాగ అప్పగించారో, అంటే ఒకప్పుడు పాపానికి అప్పగించారో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించండి. మళ్ళీ చదవనా మీకు? 18 నుంచి, పాపము నుంచి విమోచించబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించారో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. అప్పుడు నీ దేహాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నట్టు లెక్క. నీ కన్ను దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి. నీ చెవులు ఏమంటే ఆత్మ చెప్పొచ్చున్న మాట వినగలగాలి. నీ నోరు దేవుని స్తుతిని ప్రచురపరచగలగాలి. నీ చేతులు దేవుని కార్యాలు చేయగలగాలి. నీ పాదాలు దేవుని సువార్త కొరకై పరిగెత్తగలగాలి. అప్పుడు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించబడిన ఆలయంగా ఉంచుతున్నట్టు లెక్క. ఎవడు నా ఆలయాన్ని పాడు చేస్తాడో నేను వాడిని చేస్తాను. ఈ ఆలయాన్ని పాడు చేస్తావా? దేవుడు పాడు చేస్తాడు. రోగమేమొస్తుందో, మరణకరమైన జబ్బే వస్తుందో, చివరికి మంచమే పడతావో, లేకపోతే నీ బ్రతుకు దౌర్బల్యం అయిపోద్దాం ఏమో నాకు తెలియదు.
బెల్షస్సర్ లాంటి వాడికి ఒక్క రోజు కూడా టైం ఇవ్వలేదు దేవుడు. నా ఆలయమునకు ప్రతిష్ఠించబడిన ఉపకరణములలో ద్రాక్షారసం వేసుకుంటూ ఉంటావురా నీవు? నిన్ను తీసేస్తున్నా, నీ రాజ్యాన్ని వేరొకడికి ఇచ్చేస్తున్నా. అయిపోయింది ఆడి పని. ఇప్పుడు ఈ ఆలయంలో సజీవ యాగముగా మన శరీర అవయవాలను, ఈ దేహం దేవాలయంగా దేవునికి ప్రతిష్ఠించాం. ఇష్టం వచ్చినట్టుగా మన అవయవాలు వాడుకుంటే ఎట్లా? మీరు ఎన్నన్నా చెప్పండి బ్రదర్, సీరియల్ మానలేని బ్రదర్ అంటుంది. బొగ్గలు తిప్పత ఒక బొగ్గల బలి బొగ్గపొడి పొడిచిన వాళ్ళు లేడు దుర్మార్గురాలకి. సీరియల్ చూడబోతూ ఉండలేదంట, ఎడిక్షన్ అంట. సీరియల్ కథలు ఎడిక్షన్. వాక్యం చదవడానికి టైం లేదు, ప్రార్థన చేయడానికి టైం లేదు, సహవాసం చేయడానికి టైం లేదు, సువకు చెప్పడానికి టైం లేదు. సీరియల్ కథలు చూడలేకపోతే ఉండలేకపోతుందంట. ఏమనుకోకండి ఇలా చెప్పానని. నీ దేహం యేసుని నమ్మిన తర్వాత దేవునికి ప్రతిష్ఠించావు. ఇందులో ప్రతి అవయవము దేవునికి చెందినది. కళ్ళైనా, నోరైనా, చెవులైనా, ముక్కైనా, చేతులైనా, కాళ్ళైనా ఇవన్నీ దేవునికి చెందినవి. అలాగ ప్రతిష్ఠించబడినట్టుగా ఉంచుకుంటే అవి ఆరోగ్యంగా ఉంటాయి, 10 మందికి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ శరీర అవయవాల్లోంచి పరిశుద్ధత బయటకు ఉత్పన్నమవుతుంది. ఇంతకంటే చెప్పలేను. ఆ మందిరం ప్రతిష్ఠించబడింది, ఈ మందిరము ప్రతిష్ఠించబడింది. ఒకటి. రెండో సంగతి చెప్తాను రండి. టెంపుల్ అంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ డెడికేషన్, ఒకటి చెప్పాను. రెండో సంగతి చెప్తాను వినండి. దేవుని మందిరం అంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ డివోషన్. దేవాలయం అంటే భక్తి చేసే చోటు, భక్తి కనబడే చోటు. అక్కడ భక్తి చెయ్యాలి, ఇందులో కూడా భక్తి చెయ్యాలి. అమ్మ వింటున్నారా మీరంతా? దేవాలయం అంటే ఏంటది? భక్తి చేసే చోటు. అమ్మ ఆలకిస్తున్నారా? నేను ఒక దేశంలో ఒక మందిరంలోకి వెళ్తే బలి ఒళ్ళు మండిందండి. ఎంత ఒళ్ళు మండిందంటే, కొంతమంది అక్కలు సుమారు 35 దాటుంటదేమో ఈ అక్కలకి, వీళ్ళంతా స్టేజ్ మీదకి వచ్చి మందిరంలో అక్కడ పాట పెట్టారు, ఇక్కడ ఆట ఆడుతున్నారు. ఏంటా పాట అంటే, బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి డాన్స్. 30 సంవత్సరాలు పైబడిన పెద్దక్కవి సిగ్గులేదు నీకు డాన్స్ వేయడానికి? ఏమైనా బ్రోతల మీరు? వేస్తారా మీరు మీ అవయవాలు కదిలించుకుని డాన్సులు వేయడానికి? నేను తర్వాత వెంటనే చెప్పాను, సారీ, ఇలాంటి దగ్గర నేను వాక్యం చెప్పలేను. ఏమిటి అంతా? ఆ డాన్సులు ఏమిటి, ఆ ఎగురులు ఏమిటి? బెత్లెహేములో ఏంటమ్మా చెప్పండి, పర్లేదు, ఏమనుకోను. సందడి అంట. పశువుల పాకలు ఏంటమ్మా? సందడి అంట. మొదట బెత్లెహేము దగ్గరికి వెళ్ళండి, ఎవరికి సందడి ఉందో నాకు చెప్పండి, చెప్తాను. అరే, పిల్లలకనే అలవాటు లేని అమ్మ తన పొట్టలోంచి వచ్చిన బిడ్డకు అంబలికల్ కార్డ్ అనగా బొడ్డుతాడు కత్తిరించి వాడిని ఎలా బతికించుకోవాలో ఈ పిల్లకి తెలియదు. ఆ బొడ్డుతాడు కత్తిరించి ఈమె ఎలా బతకాలో ఈ పిల్లకి తెలియదు. కన్యకండి ఆమె, హైరాణ పడుతుంటాడు. సందడి చేసుకుందా? మీరు సరదాల సంబరాలు చేసుకొని తగిలించారు ఆ పాట. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. ఆ యోసేపు అనుకుంటున్నాడు, దేవుడు నన్ను నమ్మాడు, ఈ పిల్లడే పుట్టిన బిడ్డను కాపాడే పని నాకు పెట్టాడు, నేను ఏం చేయగలను అని అతను హైరాణ పడుతుంటే, యోసేపుకి సందడి లేదు, మరియమ్మకి సందడి లేదు. బిక్కుబిక్కునట్టు ఉంటే ఈ క్రైస్తవులంతా భలే సందడి. దేవుని మందిరాల్లో వేదికలు వింటున్న రికార్డ్ డాన్సులకు వేదికలు అయినాయి. రికార్డ్ డాన్సులు అంటే ఒళ్ళు మండుద్దని కొత్త పదం పెట్టారు కదా, స్టైల్ కొరియోగ్రఫీ, వాళ్ళకాడోగ్రఫీ. ఏం గ్రఫీ అంటుంది? ఏదో చిన్నపిల్లలతో ఒక సత్యాన్ని మనం ప్రకటించడానికి, ఆ చిన్నపిల్లలతో ఏదో లఘునాటకలు వేయించి, ఆ చిన్నపిల్లలతో ఏదో నృత్యం చేయిస్తే ఒక అర్థం పద్ధం ఉంది. కానీ తెలిసిన వాళ్ళు వీళ్ళు డాన్సులు ఇస్తుంటే ఏమనుకోవాలండి? వీళ్ళని సిగ్గుగా లేదు. సందడి అంటే సందడి, సరదా. దేవుని మందిరం అంటే డాన్సులకు వేదిక కాదు. దేవుని మందిరం అంటే భక్తి జరిగే చోటు. అక్కడ భక్తి జరగాలి, ఇందులోని భక్తి జరగాలి. ఇప్పుడు భక్తి ఏంటంటో చెప్తాను రండి. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమైతే కొంచెం చేతులు ఎత్తండి అమ్మా, నేను అర్థం చేసుకుంటాను మిమ్మల్ని. థ్యాంక్ యూ, మంచిది. భక్తి అంటే ఒక మంచి దైవజనుడు భక్తిని గూర్చి ఒక 4 మాటలు చెప్పాడు.
సాల్వేషన్ ఆర్మీకి ఏమండి ఆ పరిచర్య స్థాపకుడు విలియం బూత్, ఆయన దగ్గర పనిచేసినటువంటి ఒక సహోదరుడు, అందరు బూట్లు తుడుస్తూ పరిచర్యలో సహకరించినటువంటి సహోదరు, ఆయన పేరు శామ్యుయల్ లోగాన్. ఆయన భక్తిని గురించి ఒక మంచి పుస్తకం రాసి, చాలా పాత పుస్తకం, అదంత వెలుగులో లేదు ఈ రోజుల్లో. ఆ పాత పుస్తకం ఎప్పుడో చదివాను. అందులో భక్తిని గురించి 4 మాటలు చెప్పాడు. ఈ 4 పనులు అందులో అందరము చెయ్యాలి, ఇందులో ఎవరికి వాళ్ళు మేము చేసుకోవాలి. ఆధారపడుతూ బ్రతకడం, అది భక్తి చేయటం అంట. రెండో మాట ఏమన్నాడు చెప్పన, భక్తి అంటే దేవునిలో ఆనందిస్తూ బ్రతకడం. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డిలైటింగ్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఆనందిస్తూ బ్రతకాలట, అది భక్తి చేయటం. భక్తి అంటే దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్టింగ్ బై గాడ్ అన్నాడు. ఇది 3వ మాట. 4వ మాట ఏమన్నా చెప్పన, భక్తి అంటే దేవుని కొరకు శక్తివంతులంగా ఉండడం అన్నాడు. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ బీయింగ్ ఎ డైనమిక్ ఫర్ గాడ్ అన్నాడు. దేవుని మీద ఆధారపడుతూ బ్రతికిన వాళ్ళు, దేవునిలో ఆనందిస్తూ బ్రతికిన వాళ్ళు, దేవుని చేత నడిపించబడుతూ, మామాటం లేకుండా చెప్తున్నానంతే. ఇంగ్లీష్ లో ఎంత రిథమిక్ గా రాసినాడు, డిపెండింగ్ అపాన్ గాడ్, డిలైటింగ్ ఇన్ ద లార్డ్, డైరెక్టింగ్ బై ద లార్డ్, డైనమిక్ ఫర్ గాడ్ అన్నాడు. దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం, దేవునిలో ఆనందిస్తూ బ్రతకడం, దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం, దేవుని కొరకు శక్తిమంతులుగా జీవించడం, ఈ 4 అనుభవాల సమన్వయమే భక్తి. నేను 26 పుస్తకాల బైబిల్ వెలుగులో భయభక్తులంటే ఏంటి అని ఆలోచించినప్పుడు నాకు ఒక అర్థం వచ్చింది, చెప్తాను మీకు. దేవుని ఎడల భయభక్తులంటే, దేవుని ఎడల భయం ఉన్నవాడు పాపం యుద్ధ నుంచి దూరంగా పారిపోతాడు. దేవుని ఎడల భక్తి ఉన్నవాడు దేవునికి దగ్గరగా పరిగెత్తుకొని వచ్చేస్తాడు. అర్థమైందా? సింపుల్ గా భయభక్తులు అంటే అవి. భయం అంటే పాపం యుద్ధ నుంచి దూరంగా పారిపోవడం, అది భయం. భక్తి అంటే దేవుని దగ్గర పరిగెత్తుకుని వచ్చేయడం, అది భక్తి. అంటే మెట్టుకు ఆ మందిరంలో దేవుని సేవకుడు నిలబడి ఎలాగ దేవుని మీద ఆధారపడాలో, ఎలాగ దేవునిలో ఆనందించాలనో, ఎలాగ దేవుని చేత నడిపించబడాలనో, ఎలాగ దేవునిలో శక్తివంతులు ఉండాలనో అక్కడ నేర్చుకొని ఇందులో జీవించి మరి చూపిస్తే ఆ మందిరము బాగున్నట్టే, ఈ మందిరము బాగున్నట్టే. అర్థమైందా నేను చెప్పే మాట? కనుక మందిరం అనగా భక్తి జరిగే చోటు. ఇది 2వ సంగతి. 3వ సంగతి చెప్తాను రండి. దేవుని మందిరం అనగా ప్రతిష్ఠించబడిన చోటు, దేవుని మందిరం అనగా భక్తి జరిగే చోటు. 3వ సంగతి చెప్తాను. దేవుని మందిరం అనగా ఆలకించని విధులు నిర్వహించే చోటు. టెంపుల్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ డ్యూటీస్. దేవుని మందిరం అంటే కొన్ని విధులు నిర్వహించబడాలి. ఏమిటా విధులు? అమ్మ వింటున్నారా? చెప్తాను. దేవుని మందిరం అంటే అక్కడ, దేవుని మందిరం అంటే ఇందులో కొన్ని విధులు నిర్వహించబడాలి. అందులో మొదటి విధి ఏంటంటే అమ్మ ఆరాధన జరగాలి. అందులో అందరం కలిసి ఆరాధించాలి, ఇందులో వ్యక్తిగతంగా ఆరాధించాలి. ఎలా మీతో చెప్పనా? ఆరాధించడం అది ఒక ఉత్కృష్టమైన పని, దాన్ని మనం నికృష్టంగా చేయకూడదు. ఆరాధించడం ఉత్కృష్టమైన పని, నికృష్టంగా చేయకూడదు. అహరోను కుమారుడైన అబీహు, నాదాబులు ఆరాధించడానికి వచ్చే చచ్చిండు. లేవీకాండం 10వ అధ్యాయంలో సరిగా ఆరాధించక అననీయ సప్పీరాలు దేవుని సందులో ఆరాధించడానికి వచ్చే గతించిపోయాడు. ఎందుకంటే సరిగా ఆరాధించక. అందుకని ఆరాధించడం అది చాలా సర్వోన్నతమైనటువంటి పని, దాన్ని సరిగా చెయ్యాలి. అందులో అందరం కలిసి ఆరాధిద్దాం, ఇందులో వ్యక్తిగతంగా ఆరాధిద్దాం. నెంబర్ 2 సెకండ్ డ్యూటీ ఏంటనంటే ప్రార్థన చేద్దాం. అందులో సామూహిక ప్రార్థన, ఇందులో వ్యక్తిగత ప్రార్థన. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా వినండి, అందులో అందరం కలిసి ప్రార్థిద్దాం. ఈ రోజున మనం చాలా ప్రతికూలమైన పరిస్థితులు గుండా క్రైస్తవులుగా ప్రయాణం చేస్తున్నాం.
ఎంత ప్రతికూలమైన పరిస్థితి అంటే మనం చేసే భక్తి అవతల వాళ్ళకి అర్థం కాక ప్రియులారా మనం వాళ్ళు శత్రువులుగా పరిగణించి ఇబ్బందులు పెట్టే వాళ్ళు చాలా రేగిపోతున్నారు. తమ్ముడు సూర్యచంద్ర కూడా అన్నాను, తమ్ముడా మీరు మీటింగ్ పెట్టినప్పుడు నా ఫోటో ఇవ్వద్దని రిక్వెస్ట్ చేశా. ఎందుకంటే నేను ఎక్కడా పోతుంటే అభ్యంతరం పెట్టేవాళ్ళు అక్కడికి వచ్చేస్తున్నారు. అందుకే ఫోటో ఏదో తమ్ముడు అంటానా పర్వాలేదన్నా, ఇదంతా మన వాళ్ళు ఉండే కాలనీ కాబట్టి ఏం పెద్ద ఇబ్బందులు ఉండవంటే సరే ఒప్పుకొని. ఈ మధ్యన ఏమంటే ఫోటో ఎవరైనా ఇస్తే మీటింగ్ పోకూడదు అనుకోండి, ఎందుకంటే మీటింగ్ పాడైపోద్ది. మీటింగ్ అభ్యంతర పరుస్తున్నారు. ఏమంటే వీడు వచ్చి వాక్యం చెప్తే ఒప్పుకోమంటున్నారు కొంతమంది మా వాళ్ళు, అంటే పాట మా వాళ్ళు. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు సంగమగా అక్కడ మోకాళ్ళ మీదకి రాకపోతే, వ్యక్తిగతంగా మనం వ్యక్తిగత జీవితంలో మోకాళ్ళ మీదకి రాకపోతే మనం ఏం విధులు నిర్వహిస్తున్నాం చెప్పండి? ఆ మందిరములో సామూహిక ప్రార్థన, ఈ మందిరములో వ్యక్తిగత ప్రార్థన. మూడో సంగతి చెప్తాను వినండి. మూడో విధేటో తెలుసా? అక్కడేమో అర్పించవలసింది సామూహికంగా మన అర్పణలన్నీ అర్పిద్దాం. వ్యక్తిగతంగా దేవుడు మన యొద్ద నుంచి ఏం కోరుకుంటున్నాడో అది కూడా మనం అర్పించుదాం. దేవుని దాసులు ఏమంటే బ్రదర్ సంఘాలకు నాయకుడు ఏమండి ఒక అంకుల మంచి పాట శ్యాంబాబు అంకుల్ కడపలో ఉంటారు. ఆయన పాట రాసినాడు. ఆ పాటలు ఏముంటుందంటే, కానుకల పాత్ర కరమును తాకంగా కడు ప్రేమను లకించు పెదవులనే కాక కనపరచుము నీ ప్రేమను కానుక రూపమున. కానుకల పాత్ర కరమును తాకంగా కడు ప్రేమను లకించు పెదవులనే కాక కనపరచుము నీ ప్రేమ కానుక రూపమున. కానుకలు అర్పించాలి. మీ సంఘాన్ని గురించి మీ పాస్టర్ గారు భలే మంచి మాటలు చెప్పినారు మధ్యాహ్నం. మీరు భలే సమర్పణ ఉన్న వాళ్ళని చెబుతుంటే సంతోషం అనిపించింది. సంతోషం. సమర్పణ, ప్రార్థన, ఆరాధన ఇందులో జరగాలి, అందులో జరగాలి. అందులో కలెక్టివ్ గా జరగాలి, ఇందులో ఇండివిజువల్ గా జరగాలి. అప్పుడు ఆ మందిరం బాగున్నట్టు ఈ మందిరం కూడా బాగున్నట్టు అవుతుంది. అర్థమవుతుంది? మందిరం అంటే ఇటుక రాళ్ళు సిమెంటో కర్ర అన్నిటితో కట్టేసుకున్నాం అనుకోకండి. అది ప్రతిష్ఠించబడిన చోటు, ఇది ప్రతిష్ఠించబడిన చోటు. అది భక్తి చేసే చోటు, ఇది భక్తి చేసే చోటు. అక్కడ విధులు నిర్వహించే చోటు, ఎక్కడ విధులు నిర్వహించే చోటు. నాలుగో సంగతి చెప్తాను రండి. నాలుగో టైం అయిపోయింది కనుక వివరించలేకపోతున్నా. లేదా చాలా వాక్యాలు చూపేవాడిని, కానీ టైం లేదు కనుక నేను వాక్యాలు చూపలేకపోతున్నా. నాలుగో సంగతి ఏంటంటే, మందిరం అంటే మరణాలు కనబడే చోటు. టెంపుల్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ డెత్. దేవాలయం దగ్గర మరణాలు కనబడాలి, చావులు కనబడాలి. ఒక గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను, ఒక కోడి దూడను, ఒక పావురం పిల్లను, ఒక గువ్వ పిల్లను మందిరం దగ్గర చావకపోతే అక్కడ ఆరాధన జరగదు. అది పాత నిబంధన విధానం. కనుక ఇప్పుడు ఆ మందిరంలో చావులు కనబడాలి, ఈ మందిరంలో కూడా చావులు కనబడాలి. ఎట్లా అంటే, మీ సేవకుడు చెప్పాలి, నేను సేవలో చూసినప్పుడు మొదట్లో ఈవిడ దగ్గర ఈ బలహీనత ఉండేది, మొదట్లో ఈ సహోదరుడి దగ్గర ఈ బలహీనత ఉండేది, కానీ ఆ పాపానికి చచ్చిపోయారు వీళ్ళు. చావులు కనబడుతున్నాయి మా మందిరంలో, పాపానికి లోకానికి చచ్చిపోయారు వీళ్ళు. దేవుని కొరకు నూతన జీవం పొందిన వారై ఈయన తిరిగి బ్రతుకుతున్నారు అని మీ సేవకుల మీ గురించి చెప్పాలి. అక్కడ చావులు కనబడాలి, ఇందులో కూడా చావులు కనబడాలి. ఒక విషయం చెప్పన, పౌలు మాట బాగా రాశాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం చూడండి. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పెదను. నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పెదను. ఈ దేవాలయంలో దేవునికి హేయమైన పాపము, బలహీనత ఏదైతే మన జీవితంలో కనబడుతుందో దానికి దినదినము చచ్చిపోవడం నేర్చుకోవాలి. ఒక ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళిపోతాను. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆయన నక్సలిజంలు ఉండేవాడు.
అదే సమయంలో పోలీసులతో కూడా కలిసి ఉండేవాడు. సారా కాసి పోలీసులకు ఇచ్చేవాట ఆ రోజుల్లో. సారా కాసి ఏమండి నక్సల్స్ కూడా అందించేవాడట. వాళ్ళేమో ఇతడు ఇన్ఫార్మర్ అని అనుకుంటున్నారు, వీళ్ళు కూడా మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు అనుకుంటే మధ్యలో నలిగిపోయి బాధపడుతున్న సమయంలో దేవుని సువార్త మాటలు దొరకగా అతను మారు మనసు పొంది రక్షించబడ్డాడు. రక్షించబడిక అడవిల్లో ఆదిలాబాద్లో ఉంటే ప్రమాదమని జనజీవన స్రవంతిలో కలిసిపోదామని హైదరాబాద్కు వచ్చి పోలీసులు లొంగిపోయి ఇక మామూలు జీవితం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఆయన ఏం పెద్ద ప్రసంగాలు చేయటం రాదు, తెలిసిన వాక్యంతో చిన్న చిన్నగా పాటలు రాసుకుని దేవుని యొక్క సువార్త చెప్పే అలవాటు ఉన్నవాడు అయినాడు. సరే, హైదరాబాద్ వనస్థలిపురంలో ఒక చిన్న స్థలం తీసుకుని ఏదో చిన్న ఇల్లు వేసుకుంటున్నట్ట. ఇల్లు వేసుకుంటుంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు సిమెంటు, ఇసుక, ఇనప చువ్వలు ఇరుగోలకి పొరుగోలకి అభ్యంతరంగా ఉంటాయిగా. సరే, వీళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎదురింటి ఆవిడ కొంచెం ఇబ్బంది కలిగి ఊరికే తిట్టిపోసేస్తుందంట గంపనో రక్క. అమ్మ వింటున్నారా? ఒకరోజు ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఈవిడ ఎదురింటి ఆవిడ తిట్టేస్తుందంట. ఇక్కడ ధూళి వచ్చేస్తుంది, ఇక్కడ సిమెంట్ ఎగిరిపోతుంది, ఇంటి ముందు చువ్వలు పెట్టారు, ఐరన్ ఓసలు అని తిట్టేస్తుంటే భార్య అంటుందట, ఏమండి మీరు లేనప్పుడు ప్రతిరోజు తిడుతుందండి, ఈ రోజు మీరు ఉన్నారండి కాబట్టి లేవండి, ఏమండి లేచి వెళ్ళండి, వెళ్ళి దాని సంగతి చూడండి అని భర్తను గిలుతుందంట. కొంతమంది అక్కలు ఉంటారు, గిల్లుడు రాని వీళ్ళు అడగరు, భర్తను గిలుతుంటారు. ఏం పేరు వీళ్ళ పేరు? అలా చెప్పండి, మేము అనుకోను. గిల్లుడు రాని భర్తను గిలుతుందట, వెళ్ళండి, లేవండి, అడగండి అంటే మొత్తానికి లేచాడట. అమ్మ వింటున్నారా? రాజమండ్రిలో ఆయన సాక్ష్యం చెప్పి తర్వాత నీ వాక్యం చెప్పినాడు, విన్నాను ఈ సాక్ష్యం. ఆయన లేచాడంట, లేవగానే అనుకుందంట భార్య, మా ఆయనకి భలే కోపం వచ్చింది, వెళ్తాడు, తిడతాడు, గోపు మీద కొడతాడని చూస్తే ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి తిన్నగా నడిచా చివరికి పోతున్నాడంట. వీడికేం మైదారోగం వచ్చింది, వెళ్ళండి, అడగండి, తిట్టండి అంటే పోతున్నాడు అట్లా చూసిందంట. ఆ చివరికి వెళ్ళి ఒక ఫ్యాన్సీ దుకాణం దగ్గరికి వెళ్ళి 2 థమ్సప్ బాటిల్ కొనుక్కున్నాడంట. ఆ బాటిల్ పట్టుకొని వస్తున్నాడు. మా ఆయనకి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? తిట్టినావిడేమో తిట్టిపోసేస్తుంది, అడగండి అని నేను పంపిస్తే బయటకు పోయి థమ్సప్ బాటిల్ కొనుక్కొస్తున్నాడు. ఇంటి నాకు చూస్తుంటే ఆ థమ్సప్ బాటిల్ పట్టుకొని వచ్చి తిన్నగా వీళ్ళ ఇంట్లోనికి రాకుండా తిట్టినావిడ ఇంటి ముందు నిలబడి అక్క అన్నాడంట. దెబ్బలాటకు వచ్చాడే వరకు అనుకొని వచ్చిందంట. ఒకసారి 2 గంటలు అరిచావక్క, నీకు దాహం అవుతుందని థమ్సప్ బాటిల్ కొన్నాను, తాగక్క అన్నాడంట. ఆవిడకి ఆశ్చర్యం అయిపోయింది. ఏమయ్యా, నిన్నే కదా తిట్టాను, నీ భార్యను తిట్టాను కదయ్యా, నేను అలసిపోయాను, థమ్సప్ తాగమని బాటిల్ కొని తెచ్చిస్తున్నావేంటి, నీ కోపం లేదంటే, నువ్వెప్పుడు తిట్టావక్క నన్ను, నేనెప్పుడో యేసయ్యలో చచ్చిపోయాను, నీ కోపం రాదేటయ్యా? కోపానికి నేను చచ్చిపోయానక్క. ఆ దైవజనుడి పేరు సాయిలన్న. సాయిలన్న చచ్చిపోయానక్క నేను. ప్రియులారా, ఈరోజు దేవునికి హేయమైనవని జీవితం ఉంచుకొని దానికి చేయకపోతే ఈ మందిరం సరిగా లేదు. అక్కడ సేవకుల ముందు మరణాలు మనం కనపరచలేము. దేవుని మందిరం అంటే మరణాలు కనబడే చోటు. ఇంకెక్కువ చెప్పలేను, టైం అయిపోయింది. చివరి విషయం చెప్పి ముగించేస్తాను, వినండి. దేవుని మందిరం అంటే క్రీస్తును ప్రదర్శించే చోటు. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ డిస్ప్లేయింగ్ క్రైస్ట్. మందిరం అనగా క్రీస్తును ప్రదర్శించే చోటు. అమ్మా వింటున్నారా మీరంతా? మందిరం అనగా క్రీస్తును ప్రదర్శించే చోటు. ఆ మందిరమైనా క్రీస్తును చూపించాలి, ఈ మందిరమైనా క్రీస్తునే చూపించాలి. మీరు చాలా మంచోళ్ళు, చక్కగా కూర్చుని వాక్యం వినడానికి వచ్చారు. నేను మీ అంత మంచోడిని కాదు. నా ఫ్రెండ్ ఒక ఆయన స్టూడెంట్స్ మినిస్ట్రీలో వాళ్ళు ఏదో క్యాంప్ పెట్టినారంట. మరి స్వామి వచ్చి వాక్యం వినరాదా అంటే, నేను మీటింగ్కి వెళ్ళాను కానీ మీ అంత బాగా కూర్చొని వినడానే కాదు, కొంచెం అల్లరి మోకను వెనకాల వేసుకుని అల్లరి చేసి మీటింగ్ ఆపుదామని వెళ్ళాను. అమ్మ వెళ్ళేసరికి ఇందాక తమ్ముడు చెప్పారు, సూర్యచంద్ర గారు నన్ను పరిచయం చేస్తూ నిలబడి ఒక పాట పాడే ముందు ఆ పాటను కొంచెం వివరించారు వాళ్ళు. ఆ పాట ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ మరణం కంటే బలమైన ప్రేమ అని వాళ్ళు పాడుతూ ఉంటే, పాట ఒక ఎత్తు,
కానీ మందిరంలో వాళ్ళు కూర్చున్న డిసిప్లైన్, అక్కడ ఉన్నటువంటి ప్రశాంతత నాకేమనిపించిందంటే ఎక్కడ ఏదో అసాధారణమైన శక్తి ఉంది. నేను అల్లరి చేయకూడదు అనుకున్నాను. సుధాకర్ మొండితో కానీ ఒక అన్నయ్య నిలబడి దేవుని వాక్యం చెబుతూ ఉంటే నేను ఎంత ఘోర పాపినో నాకు అర్థమవుతా వచ్చింది. నా పాప శాపాల కొరకు క్రీస్తు మరణించిన తీరు నాకు అర్థమైపోయింది. కానీ అంగీకరించిన మనసు రాలేదు. కానీ తర్వాత వాళ్ళ దగ్గరకు వెళ్ళి మరో 2 నెలల లోపలే ఒక బైబిల్ స్టడీలో ఆశ్చర్యరీతిగా ప్రభువుని నేను అంగీకరించడానికి కారణమైంది. నేను ప్రభు వైపు తిరగడానికి కారణం పాట ఒక ఎత్తు అయితే, ఆ మందిరంలో ఎక్కడ క్రీస్తున్నాడు, ఎక్కడ దేవుడున్నాడు అని అక్కడ కనబడిన ప్రదర్శన, ఆ ప్రశాంత వాతావరణం నన్ను క్రీస్తు వైపు ఆకర్షించింది. అది టెక్కలేని పట్టణంలో నా బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ చర్చిలో దేవుడున్నాడా అన్నట్టుగా ఉండింది. ప్రియులారా, దేవుని మందిరంలో కూర్చున్న మనం క్రమశిక్షణతో దీన మనసుతో కూర్చున్న భక్తి చేస్తుంటే, యేసుని ఎరగని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా మందిరంలోకి వస్తే ఇక్కడ దేవుడు ఉన్నాడు, మనం ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు అని భయమాలకు వచ్చుద్ది అన్నమాట. కొంతమంది దేవుని సందులో కూర్చుంటారు, వీళ్ళకి ఏం పను కానీ బుడుంగులు లేచిపోయి నెమ్మది నడిచి వెళ్ళిపోతుంటారు అందరి మధ్య దిష్టి బొమ్మల్లాగా. ఏంటమంటే ఫోన్ వచ్చిందంట. ఎవరు ఫోన్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు చేశారు, పవన్ కళ్యాణ్ చేశాడు ఫోన్ మీకు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఫోన్లు చేసేటంత పెద్ద లేదుగా మన బతుక్కి. పెద్ద ఫోన్ మాట్లాడకపోతే పీకపోయినట్టు ఫోన్ పట్టుకుంటూ అలా నడిచి వెళ్ళిపోతుంటారు మందిరంలో కూర్చొని. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ దేవుడు ఉన్నాడని వాళ్ళు ఎందుకు అనుకుంటారమ్మా? కింద కూర్చున్నా మీరు చాలా బాగా కూర్చున్నారు, కానీ నేను కొన్ని మీటింగులు చూస్తుంటాను. ఎట్లా కూర్చుంటారో చెప్పనా? కట్టెల పొయ్యిలో 2 కర్రలు పెట్టి వంటుండినట్టు నా వైపు 2 కాల్చాకొని కూర్చుంటారు. నా ఒళ్ళు మండుద్ది. భక్తిలో వీళ్ళకి దీక్ష ఉండదా, నిష్ట ఉండదా? ఏమిటి కూర్చోవడం? అలా కూర్చున్న వాళ్ళు చూసిన వాళ్ళు ఎవడైనా వచ్చిన కొత్తోడు ఇక్కడ దేవుడు ఉన్నాడు, మీరు దేవుని భయపడుతున్న మనుషులు అనుకుంటారని చెప్పండి. నేను చాలా మందికి అర్థమైపోయింది, ఈడెవడ కొరకరాని కొయ్యిలా ఉన్నాడు అన్నట్టుగా గుడ్లు అప్పగించి గుడ్ల గోపలా చూస్తున్నారు నా వైపు. తిట్టుకోకండి, తిట్టుకుంటా నాకేమో నష్టం? రేపు మధ్యాహ్నం తెలిపోతా, ఎన్నన్నా తిట్టుకోండి నా గురించి. రేపు మధ్యాహ్నం తర్వాత మీ ఊర్లో ఉంటే ఒట్టు. ఆమె అర్థమవుతుందా? దేవుని మందిరం క్రీస్తును ప్రదర్శించే చోటు. అలాగే ఇందులో కూడా క్రీస్తును ప్రదర్శించాలి, ఈ దేవాలయంలో కూడా క్రీస్తును ప్రదర్శించాలి. ఒక అక్క గురించి చెప్పి నేను ముగించేస్తాను, అయిపోయింది నా ప్రసంగం. ఆ అక్క పేరు యామి కార్మికేల్, పిల్లిగుడ్లు పిల్ల. అవుతున్నారంటారా? నిజమే. ఆ పిల్ల కళ్ళు పిల్లిగుడ్లు అన్నమాట. పిల్లికి ఎలాంటి కళ్ళు ఉంటాయో గుడ్లు అలాంటి గుడ్లతో పుట్టింది ఆ పిల్ల. స్కూల్కి పోతేను పిల్లి కళ్ళు పిల్లని ఎక్కిరిస్తుంటే 2 దువ్వెల్ని పట్టుకొని అద్దం ముందు నిలబడిందంట, ఇలా పొడి చేసుకుందామని కన్ను గుడ్లు. దూరం నుంచి వాళ్ళమ్మ చూసి ఇదేంటి ఎట్లా చేస్తున్నాను పరుగును వచ్చి ఆ దువ్వెల్ని 2 చేతులోంచి లాగేసుకుని ఏంటి అట్లా చేస్తున్నామనంటే, స్కూల్ అందరూ నన్ను ఏడిపిస్తున్నారు మమ్మీ, నా కళ్ళు గుడ్లు మంచివి కాదట అంటే, వాళ్ళమ్మ గట్టిగా కౌగిలించుకుని, పాప ఈ కళ్ళు దేవుడు నీకు ఇచ్చాడంటే ఏదో కారణం ఉంటుందమ్మా, దేవుడు దీవిస్తాడు ఈ కళ్ళతోనే నిన్ను, నువ్వు అట్లా చేయకూడదు, దేవుడిచ్చిన దాన్ని నువ్వు తృణీకరించకూడదు అంటే, అమ్మ చెప్పిన మాట విని బలపరచబడి ఆ పిల్లి కళ్ళతోనే పెరిగింది ఆ పిల్ల. భారతదేశం తమిళనాడు రాష్ట్రం దోనావూరు పట్టణంలో ఒక మిషనరీ వచ్చి దేవుని సేవ చేస్తుండేవాడు ఆ రోజుల్లో. ఆ దోనావూరు పట్టణం నుంచి తన స్వదేశానికి వెళ్ళి, సొంత చర్చికి వెళ్ళి, నేను ఇండియాలో తమిళనాడు రాష్ట్రంలో దోనావూరు పట్టణంలో ఇలా సేవ చేస్తున్నాను, కొంతమంది రక్షణ పొందుతున్నారు, పాపక్షమాపణ పొందుకుంటున్నారు, కానీ ఇక్కడ ఎక్కువ మంది దేవదాసీలు ఉంటారు, ఆడాళ్ళంతా. పగలంతా అర్చకులకు వారు సేవలు చేస్తారు, పూజారులకు. రాత్రి అయితే వ్యభిచారులుగా రోడ్ల మీద తిరుగుతుంటారు. పైసల కొరకు వాళ్ళు ఎవరికైనా అప్పగిస్తారు, డిబేషన్ చేస్తారు వీళ్ళు రాత్రులు. వీళ్ళ మధ్య సేవ జరగాలి. నేను మగవాడిని, వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేకపోతున్నాను. ఎవరైనా ఒక ఆడపిల్ల వచ్చి దేవుని సేవ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మా సంఘం నుంచి ఎవరైనా ఒక ఆడపిల్ల సమర్పించుకుంటే వాళ్ళ మధ్య సేవ చేయడానికి తీసుకువెళ్తానంటే ఎవరు చెయ్యెత్తలేదు. నేను చెయ్యెత్తిందంట, నేను వస్తాను అంకుల్ అని.
ఆమెను దగ్గర తీసి కొంత శిక్షణ ఇప్పించి ఇండియాకు తీసుకొచ్చిన తర్వాత ఆమె వ్యభిచారుల మధ్య పని మొదలు పెట్టింది. ఆమె కూడా రాత్రి వ్యభిచారుల రోడ్డు ఎక్కేదంట. వ్యభిచారులు కలుసుకొని ఈ రోజంతా నీ శరీరం పరాయులకు అప్పగిస్తే ఎంత పైసలు వస్తాయి? ఆ పైసలు నేను ఇస్తాను, నా ఇంటికి వచ్చాయి. ఈ రాత్రంతా నీ శరీరం అప్పగించుకుంటే ఎన్ని పైసలు వస్తాయి? ఆ పైసలు ఇస్తాను, నా ఇంటికి వచ్చాయి అని వేశ్యలుగా ఉన్న ఆడాలని తన ఇంటి గదిలో తీసుకుని వచ్చి వృత్తి పనులు నేర్పించిందట. కుట్టు మిషన్ల పనులు, టైప్ రైటింగ్, ఏవో చిన్న చిన్న పనులు నేర్పించి ఆ పైసలు ఆమె ఇచ్చేస్తే తెల్లవారేసరికి ఆ డబ్బులు పెట్టుకెళ్ళి అర్చకులకు ఈ సహోదరులంతా ఇచ్చేసేవాళ్ళు. అలాగ వారు సువార్త చెబితే వాళ్ళ రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత అనుకుందంట, సరే ఎంతకాలం అని నేను వీళ్ళు పోషించను, ఎంతకాలం అని వీరు ఎలా దాగి బతుకుతారు, అర్చకుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు వదిలేయండి, వాళ్ళ పేరెంట్స్కి నేను అప్పగిస్తాను అని అడుగుదాం అనుకుందట. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, మీ పెద్ద కూతురు మెచ్యూర్ అవ్వగాని మీరు వేశ్యగా దేవదాసిగా గుడికి అప్పగించినారు, మీ పిల్ల దేవుని నమ్మింది, పాపక్షమాపణ పొందింది, మీ పాపను చేర్చుకొని బ్రతికివ్వండి అని తల్లిదండ్రులకు అడుగుదాం అనుకుందట. తన దగ్గర పరిచయలో సహకరిస్తున్న ఒక తమ్ముడు తందంట, నేను అర్చకుల దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే, మేడం మీకేమైనా పిచ్చా, వాళ్ళతోనే వీళ్ళకి ఆదాయం వస్తుందమ్మా, పగలంతా వాళ్ళకి సేవలు చేస్తారు, వండి పెడతారు, రాత్రి అయితే వాళ్ళు సబ్బులు సంపాదించిస్తుంటారు, మీరు వెళ్ళి అడిగితే పంపరు అర్చకులు అంటే ప్రయత్నం చేస్తానందంట. మొత్తానికి ఇవ్వండి అర్చకుల ముందుకెళ్ళింది. వెళ్ళగానే వాళ్ళు గౌరవించి ఆమెను స్వాగతించి, చెప్పండమ్మా ఏంటో అన్నారు. ఆ మంది, మీ దగ్గర ఉన్న ఈ స్త్రీలు వాళ్ళ శరీరాలు పరాయి పురుషులకి అప్పగించి వాళ్ళకి వేశ్యలుగా బతకలేరు, నిజదేవుడిని తెలుసుకున్నారయ్యా, వాళ్ళని మీరు వదిలిపెట్టండి, దానికి ఏమైనా డబ్బులు కావాలంటే నేను చెల్లిస్తాను, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేరుస్తానంటే ఆ అర్చకులు దండ పెట్టి తీసుకెళ్ళిపోమన్నారంట. ఆవిడకి అర్థం కాల, ఇదేంటి వీడేమో వదలరన్నాడు, వీళ్ళంతా సునాయాసంగా తీసుకెళ్ళిపోమంటున్నారని చెప్పి అనుకుని మెచ్చి చెప్పిందంట. అర్చకులందరూ కూడా పెద్ద మనసుతో మంచి మనసుతో తీసుకెళ్ళిపోమంటున్నారు వీళ్ళనంటే, మేడం నిజమేనా అంటే, అవును నిజమే, వీడు పోయాడంట ఈ తమిళియన్ పోయి, ఏంటి మీరంతా వీళ్ళు వదిలేస్తా ఉన్నారంటే నిజమేనంటే, వాళ్ళు అంటారంటే పూజారులు వచ్చింది దేవదూత వచ్చి అడిగింది, ఆ కళ్ళు దేవదూతలకు ఉంటాయని మా నమ్మకం, ఆమె అడిగితే మీకు కాదని చెప్పడం తీసుకెళ్ళిపోమను అన్నారు. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, ఏమంటే వాళ్ళకి అప్పగించి మీ పిల్లల వేశ్యలకు అప్పగించారు, అదొక నమ్మకం, కానీ ఆ మూఢనమ్మకాలు ఉండొద్దు అని తల్లిదండ్రులకు అప్పగించి వాళ్ళకి బ్రతుకునిచ్చి వాళ్ళ మధ్యలో చాలా సంవత్సరాలు సేవ చేసి ఆమె వెళ్ళిపోతున్న రోజున దోనా ఊరు పట్టణం ఏడుస్తుందట. ఏమని ఏడ్చిందో తెలుసా? దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, దేవుని జాలి, దేవుని కనికరం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందని ఏడుస్తుందంట పట్టణం అంతా. అంటే ఆమె కార్మికేల్ తన దేవాలయం, తన దేహంలోంచి ఎవరిని ప్రదర్శించింది అంటే క్రీస్తును ప్రదర్శించింది. దర్శలో ఉన్నటువంటి క్రీస్తు ఎరగని వారు నిన్ను చూసి నీలో యేసును చూసే స్థాయికి నీ భక్తి ఎదగాలి. అప్పుడే నీ దేవాలయం బాగా ఉంచుకున్నట్టు. అక్కడ క్రీస్తు ప్రదర్శించబడాలి, బోధ వలన, బ్రతుకు వలన. ఇక్కడ క్రీస్తు ప్రదర్శించబడాలి, మన మాట వలన, మన జీవితం వలన. అలా బ్రతికినప్పుడే అది బాగా ఉంచుకున్నాం, ఇది బాగా ఉంచుకున్న వాళ్ళం అవుతాం. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. ఈ విషయం మీరు ఎరగరా? ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయం అనగా ప్రతిష్ఠించబడిన చోటు, దేవుని ఆలయం అనగా భక్తి జరిగే చోటు, దేవుని ఆలయం అనగా విధులు నిర్వహించే చోటు, దేవుని ఆలయం అనగా మరణాలు కనబడే చోటు, దేవుని ఆలయం అనగా క్రీస్తు ప్రదర్శించబడిన చోటు. అది నన్ను మీరు ప్రతిష్ఠించుకున్నారు. ఈ రాత్రి నీ దేవాలయాన్ని, నీ దేహాన్ని, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని నువ్వు దేవునికి అప్పగించుకునే మనసు ఉంటే ఈ రాత్రి నీకు ఒక శుభరాత్రి. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించే మనసుంటే మోకరించండి.